We all teach Anapanasati meditation. सरस्वती माता स्टार्ट. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. या कुन्देन्दु तुषार हारधवला या शुभ्र वस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिर्भिर्दैवै सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जर्जापः. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జి గోపాలకృష్ణ గారికి, నా గురువు అయినటువంటి కడప గురువు ఆరిఫుల్లా మాలిక్ గారికి, నాకు జన్మించిన తల్లిదండ్రులకు, నాకు చక్కగా సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకు నా శతకోటి ధన్యవాదాలు, ఆతప్రణామాలండి. అలాగే జూమ్ లో ఉన్నటువంటి ఆత బంధువులందరికీ ఆతప్రణామాలండి. ఈ ప్లాట్ఫామ్ మీద తెర ముందు తెర వెనుక ఉండి ఎంతో కష్టపడి చక్కగా చేస్తున్నందుకు అందరు మాస్టర్స్ అందరికి కూడా శతకోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వాయిస్ ఓకే కదా సార్? ఓకే అండి. నా పేరు జరీనా యాస్మిన్ అండి. సార్ చెప్పే ఉన్నారు. బాపట్ల జిల్లా, నేను చీరాల నుంచి వచ్చానండి. నేను 2020లో ధ్యాన మార్గంలోకి వచ్చాను. అంటే కరోనా టైం అనమాట. అప్పుడు అందరి ఇళ్లలో ఉన్నాం కదా, ఇంటి ముందు ఒక అక్క మనం ధ్యానం చేసుకుందాము అంటే జూమ్ క్రియేట్ చేశారు. అక్కడ ఒక 10 రోజులు చేసామో లేదో, ఆ తర్వాత తనకు కొంచెం హెల్త్ బాగోక ఆ జూమ్ ని తీసేశారు అక్క. కానీ అందరు ఎటువంటి అటు వెళ్ళిపోయారు, నేను మాత్రం పట్టేసుకున్నాను ఇంకా ధ్యానాన్ని. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను ధ్యానం చేయను ఆ రోజు నేను అన్నం తిన్నాను, ఒక శపథం లాగా చేసుకున్నాను అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా నేను ధ్యానం మానేయలేదండి. 6 years అవుతుంది. అలాగే సాధించినటువంటి 3 రత్నాలు ఉన్నాయి కదా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అని. అప్పుడు స్వాధ్యాయంలో భాగంగా సార్ బుక్ ఒకటి చదువుతూ ఉన్నప్పుడు, పతి సార్ బుక్, దానిలో ఒక జీవిని చంపి ఇంకో జీవి తింటం ఏంటి, మన పొట్ట ఏమైనా శ్మశానమా అని చెప్పి రాసి ఉందండి. ఆ మాట ఎందుకో నాకు అసలు ఆ వాక్యం బాగా కలిగించేసింది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం తింటున్నది ఏంటి, జీవుని చంపి తింటున్నామా? ఎందుకంటే పుట్టింది ముస్లిం కుటుంబం కాబట్టి మాకు లేచినప్పటి నుంచి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలే కదండి. అందుకని నాకు అవగాహన లేదు, ఆ ఎరుక లేదనమాట. జీవుని చంపి తింటున్నాము అనే ఎరుక లేదు. ఎలా అయితే వంకాయలు, బెండకాయలు, బీరకాయలు వండుకొని తింటున్నామో అలాగే ఇది కూడా ఒక కూర అని అనుకునే వాళ్ళం. కానీ ఒక జీవహింస చేసి తింటున్నాము అనేటటువంటి ఎరుక లేకుండా అలా జీవించామన్నమాట. ఇంకా అంతే. ఆ మాట చదివినప్పటి నుంచి నాకు షాక్ అనిపించింది అనమాట. వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇవాళ నుంచి నేను నాన్ వెజ్ మానేస్తున్నానండి అని చెప్పాను. అందరు కూడా పెద్దగా నవ్వారు. సరే నువ్వు మానేస్తావా అది ఇదని జోకులు వేశారు. బట్ నేను ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మష్రూమ్తో సహా, ఎగ్గుతో సహా అంతా అన్ని నాన్ వెజ్ అంతా మానేశానండి. శుద్ధ సాత్విక ఆహారిగా మారిపోయాను. అలాగే మా పాప డాక్టర్ అండి, ఎండి. మామూలుగా డాక్టర్గా అసలు ఒప్పుకోరు కదా, ప్రోటీన్స్ ఉండాలి అది ఇది ఏదో అంటుంటారు వాళ్ళు నాన్ వెజ్ మానేయమంటే. కానీ మా పాప కూడా నాతో పాటుగానే తను కూడా చక్కగా సాత్విక ఆహారం తీసుకుంటూ శుద్ధ సాత్విక ఆహారిగా మారిపోయిందండి. అలాగే మా సారు ముక్క లేకపోతే మూత దిగదు అనే టైప్లో ఉండేవాళ్ళు. కానీ మనం ఎప్పుడైతే మన చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటామో, మన స్థితిని మనం పెంచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్గా సృష్టి కూడా మనకు చక్కగా సహాయం చేస్తుందండి. ఆ విధంగా ఈ రోజైతే మేము ఇంకా ఇంట్లో అయితే వండడం లేదు. సార్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ముక్కలు పక్కకు పెట్టి అన్నం తింటారు. అలా తినకూడదండి అంటాను. బట్ అందరూ రమ్మంటే ఒకసారి రారు కదండి. ఎవరి స్థితి వచ్చినప్పుడు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. ఇన్నాళ్ళ తర్వాత నేను వచ్చాను కదా, అలాగే ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ విధంగా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్స్. అది నా పరిచయము. నేను ముందు దీంట్లోకి వచ్చిన తెలుసుకుంది ఏంటంటే, జీవులను వధించి జీవికి వేసిన జీవదోషమందు చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, జీవహింస చేత చిక్కునా మోక్షంబు,
కాంబ హంస కాళికాంబ. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారండి. అంతే కదా మాస్టర్, జీవుల్ని చంపి మళ్ళీ జీవుకే వేస్తే మనకి ఏమన్నా మోక్షం వస్తుందా? మన అమ్మవారికి బలి ఇస్తూ ఉంటారు మాస్టర్ చాలా హిందువులు. కానీ ఒక అమ్మవారు అంటే ఎవరు? అందరికీ తల్లే కదా. మరి అటువంటి తల్లి దగ్గరికి ఒక బిడ్డని చంపి ఇంకో బిడ్డ తీసుకెళ్ళిస్తే ఆ తల్లి ఎలా హ్యాపీ అవుతుంది, ఎలా సంతోషపడుతుంది ఆ తల్లి? అంతే కదా, మన పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు చంపి ఒకరికి ఇస్తే మనం బాధపడతామా, సంతోషపడతామా? బాధపడతాం కదా. అలాగే ఆ తల్లి చెప్పబడుతుంది కదా. మనం ఏంటో అమ్మవారికి బలి కావాలి, బలి ఉంటుందని ఇస్తూ ఉంటాము. అలాగే ముస్లిమ్స్ కూడా వచ్చిందని అని చెప్పేసి మనము జీవుల్ని కుర్బానీ అల్లా పేరు మీద ఎన్నో ఉంటారు. కానీ మాస్టర్ ఇది మీ వాయిస్ క్లియర్ లేదు మాస్టర్. జరిన మాస్టర్ మీ వాయిస్ క్లియర్ లేదు, బ్రేక్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? బ్రేక్ వస్తుంది మాస్టర్. బ్రేక్ అవుతుంది మాస్టర్, మధ్యలో బ్రేక్ అవుతుంది. మీరు కూడా కనపడట్లేదు మాకు. ఇప్పుడమ్మా ఇప్పుడు నెట్ ఆన్ వినపడట్లేదు, మాట కూడా రావట్లేదు జ్యోతి. మధ్యలో బ్రేక్ అవుతుంది మాస్టర్ మీది. అమ్మ కూడా కనిపించట్లేదు. వీడియో ఆపేసి చేసి చెప్పండి మాస్టర్. ఊర్లలో రాదు. అమ్మ ఇప్పుడు నెట్ ఆన్ చేసుకున్నాను రా, ఒకసారి చూడండి. ఇప్పుడు కనబట్లేదా? యా ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఓకే మాస్టర్. మాట కూడా ఓకేనమ్మా. నేను ఇందాక బయటికి వెళ్ళి నేను అది ఆన్ చేసుకోవడం మర్చిపోయాను రా. నేను నెట్ మీద నడుస్తున్నట్టు చూసుకోలేదు నేను. అవునవును, ఓకే ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది మాస్టర్. మళ్ళీ చెప్పనా ఈ పద్యము? ఓకే చెప్పండి. జీవికి వేసేనా జీవదోషమందు చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్, ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేస్తే అది అదే చెప్తున్నారు. అమ్మవారు ఉంది. అమ్మవారు అంటే ఎవరు? అందరికీ సృష్టి మొత్తానికి కూడా తల్లే కదా. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. మరి ఆ జీవరాశులు అన్నింటికీ కూడా తల్లే కదా అమ్మవారు అంటే. మరి ఒక జీవిని చంపి తీసుకెళ్లి అమ్మవారికి ఇస్తే అమ్మవారు హ్యాపీ అవుతుందా? మనకి 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డని చంపి ఇంకో బిడ్డ తీసుకొచ్చిస్తే మనం ఏమైనా హ్యాపీ అవుతామా? మనం సంతోషపడతామా? కాదు కదా. ఈ ఈ మూఢాచారాలు అనేవి అన్ని కులాల్లో ఉన్నాయండి. హిందువులు తీసుకుంటే అమ్మవారికి బలి ఇవ్వాలి, అమ్మవారి బలి కోరుకుంటుంది అని జీవుల్ని తీసుకెళ్లి అమ్మవారి దగ్గర బలిస్తూ ఉంటారు. అలాగే ముస్లింలు తీసుకుంటే బక్రీద్ పండుగ వచ్చిందంటే చాలు జుబా చేయాలి, అల్లా పేరు మీద జుబా చేయాలి అని ఎన్నో మూగ జీవాల్ని అక్కడ జుబా చేస్తూ ఉంటారు. ఇది ఏంటి? మనం జీవుల్ని చంపితే మనకి పాపకర్మలు అంటుకుంటాయి కానీ మోక్షం అయితే రాదు మాస్టర్స్. ఎందుకంటే మనం ఏమంటుంటాము, హిందువులు ఏమంటున్నారు, వైతరణి నది దాటాలి అంటే ఆవు తోక పట్టుకొని వెళ్ళాలి, అది చాలా గలీజ్గా అంటే రక్తము చీము నెత్తుడితోటి ఉంటుంది, దాన్ని దాటుకెళ్ళాలి అంటే ఆవు తోక పట్టుకొని వెళ్ళాలి అంటే గోదానాలు చేసేవాళ్ళంట. మాకు అంతే పులుసురాత అని ఒక అగ్గితో భగభగలాడేటటువంటి ఒక నది ఉంటుందంట. ఆ నది మీద ఆ వే అనేది ఆ వెంట్రుక కంటే కూడా సన్నగా ఉంటుందంట, కత్తి కంటే కూడా పదునుగా ఉంటుందంట. ఆ వేని దాటాలి, ఆ దారిని దాటాలి, దాటితే గాని స్వర్గానికి పోలేము, అది దాటాలి అంటే మన వల్ల కాదు, జంతువుల్ని బలిస్తే ఆ జంతువు మనల్ని తీసుకొని వెళ్తుంది అని ఒక మూఢ నమ్మకం అనమాట. అందుకే జంతువుల్ని బలిస్తూ ఉంటారు. మాస్టర్స్ మనం ఒకటి అర్థం చేసుకుందాము, మనం ఎన్ని తత్వాలతో తయారయ్యాము? పంచభూతాలతో ఈ మానవ దేహం అనేది తయారైంది. అది అందరికీ తెలుసు, అందరూ ఒప్పుకుంటారు, అవును కదా. మరి అలాంటప్పుడు వృక్ష సామ్రాజ్యం ఉంది, అది ఒక్క తత్వంతోనే తయారైంది. అలాగే సరైన రూపాలు ఉన్నాయి, అవి రెండు తత్వాలతోటి తయారైనవి. అలాగే ఎగిరే పక్షులు ఉన్నాయి, అవి 3 తత్వాలతో తయారైనవి. అలాగే జంతు సామ్రాజ్యం ఉంది, జంతు సామ్రాజ్యం 4 తత్వాలతో తయారైంది మాస్టర్స్. దాంట్లో ఆకాశ తత్వం అనేది లేదు జంతు సామ్రాజ్యంలో. జంతువుల్లో ఆకాశ తత్వం ఉండదు, అది 4 తత్వాలతో తయారవుతుంది. మరి మానవ దేహము 5 తత్వాలతో తయారైంది కదా, పంచభూతాలతో తయారైంది. మరి మనం గొప్ప, జంతువులు గొప్ప? మరి మానవుడే గొప్ప కదా. మరి అంత గొప్పవాడైన మానవుడు ఆ జంతువు హెల్ప్ తీసుకొని స్వర్గానికి వెళ్తాడా? ఇది ఎంత చోద్యంగా ఉంది కదా, ఎంత విడ్డూరంగా ఉంది కదా వినటానికి. కానీ ఈ మూఢనమ్మకంలోనే ఇన్నాళ్ళు మనం బతికేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడైనా మనం ధ్యానంలోకి వచ్చాము, చక్కగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాము. ఇకనైనా మారాలి మాస్టర్స్. మనము చంపాలి,
మనం బలివ్వాలి జంతువుల్ని, కానీ ఏ జంతువుల్ని బలివ్వాలి? మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అనేటటువంటి జంతువుల్ని బలివ్వాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటటువంటి ఆ అరిషడ్ వర్గాల్లో ఆ జంతువుల్ని, ఆ పశువుల్ని, ఆ క్రూర మృగాల్ని బలివ్వాలి. అంతేగాని నోరు లేనటువంటి ఈ మూగ జీవాల్ని కాదు మాస్టర్స్ మనం బలివ్వాల్సింది. ఇది మనము తెలియచెప్పాలి. అది మన బాధ్యత. మనం చెప్తూ పోవాలి. సార్ కూడా ఆ రోజుల్లో ఎంతో దూరం ప్రయాణించి ఒక్కళ్ళకి చెప్పాలని ధ్యానం ఎంతో దూరం ప్రయాణించేవారంట. అందుకని మనం కూడా స్టార్ట్ చేయాలి. మన బాధ్యతగా మనం చెప్పుకుంటూ పోవాలి. ఈ రోజు ఎలా అయితే మహా అరణ్యం అయిపోయిందో పిరమిడ్ మాస్టర్స్ తోటి, అలాగే మనం కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక రోజు మార్పు అనేది వస్తుంది. మన పని మనం చేసుకుంటూ పోవడమే. అదే చెప్తున్నాడు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అలాగే మనకి వేమన మహాశయుడు కూడా చెప్తున్నాడు. పక్షి జాతి బట్టి పరగహింసల బెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు. వండి తినెడివాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ వినురవేమా. మనం ఎన్నో పక్షుల్ని అంటే కోళ్ళు, మేకలు ఇలా రకరకాలైన పక్షుల్ని పట్టుకొచ్చి పర్రగ హింసల పెట్టి వాటిని జుట్టు పీకుతున్నాము, బొచ్చుపుకేస్తున్నాము, వేడి నీళ్ళలో వేస్తున్నాము, నానా విధంగా వాటిని మనము అలా చేస్తున్నాము. అలాగే ముక్కలు ముక్కలుగా కోసి మళ్ళీ మసాలాలు దట్టించి వండి కుక్షి అంటే ఈ కడుపు నిండా కూరి కూరి తింటున్నాడంట. అటువంటి వాడు ఈ భూమి మీద వసుధ, ఈ భూమి మీద చండాలుడు, అంతకంటే మంచివాడు గొప్పవాడు లేడు, అంతకంటే చండాలుడు అనేవాడు లేడు ఈ భూమి మీద అని చెప్తున్నాడు మనకి వేమన మహాశయుడు. అంతే కదా మాస్టర్స్, ఈ పాపం నేను కూడా చేశానండి. ప్రతిరోజు ధ్యానంలో ఆ ఆత్మ స్వరూపులన్నిటికీ కూడా నేను శతకోటి అసలు క్షమాపణలు చెప్పుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఒక మంత్రం చదివి నీళ్లు పోసి ఆ జుబా చేస్తారనమాట. అప్పుడు నా దరిద్రమో లేకపోతే అది గుడ్ లక్కో బ్యాడ్ లక్కో తెలియదు, కానీ మా ఇంట్లో నేను బాగా చదువుకున్నాను అనమాట. అటు తెలుగు కానీ ఇటు ఉర్దూ కానీ. అందుకని ఆ కార్యం నా చేత చేపించేవాళ్ళు. చదువుకున్నాను కాబట్టి అప్పట్లో అది గొప్ప. నేను చదువుకున్నాను కదా, వావ్ నేను గొప్ప, నేనే చేస్తున్నాను అదంతా అని గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చానో నేను అంత అజ్ఞానంలో ఉన్నాను, ఇంత కర్మ చేశానా, పాప కర్మలు చేశానా అని తెలుసుకొని ప్రతిరోజు కూడా నేను అందరూ ఆత్మస్వరూపాలకి నేను సారీ చెప్పుకుంటూ ఉంటాను మాస్టర్స్. నిజం మాస్టర్స్, ఎప్పుడైతే మనము పరశరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి ఇంగితగ్నుడే బ్రహ్మ. హింస సలుపనట్టి ఇంగితగ్నుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. పరశరీరాన్ని కానీ అంటే ఇతరుల శరీరాన్ని కూడా తన శరీరం అని ఎవరైతే భావిస్తాడో, ఇప్పుడు మనకు దెబ్బ తగిలింది అనుకోండి, వాడికి అలాగే దెబ్బ తగులుతుంది కదా. అలాగే మనకి ఒక పని జరిగినప్పుడు కొట్టినప్పుడు దెబ్బ ఎలా తగులుతుందో వాడికి జరుగుతుంది కదా. అలాగే అలా పరశరీరాన్ని కూడా తన శరీరం లాగా ఎవరైతే భావిస్తాడో అతను ఎప్పటికీ కూడా హింస అనేది చెయ్యడు. ఇంకా హింస చేయకపోతే ఇంకేముంది, అతనే కదా బ్రహ్మ. అతని ఇంగిత జ్ఞానం ఉంది కదా, అది చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం కలిగినప్పుడు వేరే బ్రహ్మ అనేది అవసరం లేదు. మనమే బ్రహ్మస్వరూపులము. అతనే ఇంగితజ్ఞమైనటువంటి బ్రహ్మ అని చెప్తున్నాడు ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మాస్టర్స్ మనకి అంటే, మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నేర్చుకుంటామో, మరి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనం తీసుకుంటాము. సాధించినటువంటి ఈ 3 రత్నాల్ని మనం రోజు పాటించాలి. చక్కగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగతం చేసినప్పుడు మనకు చక్కటి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానంతో మనం చక్కగా మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాము. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, చదువులు చదువనేల సన్యాసి కానేలా, షణ్మతంబుల జిక్కి చావనేలా, చావు పుట్టుకలేని చదువేల చదువరో, చావు పుట్టుకలేని చదువేల చదువరో, విశ్వదాభిరామ వినురవేమా. మనం చదువుతున్నామండి, పిహెచ్డీలు చేస్తున్నాము, ఎంబీబీఎస్లు చేస్తున్నాము, బీటెక్లు, ఎంటెక్లు, చాలా టెక్లు చేస్తున్నాము. కానీ ఏదైనా ప్రయోజనం అనేది ఉంటుందా? ఈ ప్రాపంచిక చదువులన్నీ కూడా పొట్టకూడి చదువులు. ఇవన్నీ దీని వల్ల ఏమవుతుందంటే, అది వరకు మనం ఏం చేసేవాళ్ళము, పిల్లల్ని గురుకులాలకు పంపించేవాళ్ళము. అక్కడ చక్కగా వాళ్ళు ఆ గురుకులాల్లో ఆ గురువుల యొక్క సేవ చేసుకుంటూ చక్కటి ప్రాపంచిక విద్యతో పాటు ఆత్మ జ్ఞానాన్ని కూడా నేర్చుకునేవాళ్ళు. అంటే ఆత్మ విద్యను కూడా నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా పూల బాటలతో మలుచుకునేవాళ్ళు. కానీ ఈ నేటి చదువులు ఎలా ఉన్నాయండి? అన్ని ప్రాపంచిక చదువులు.
ఒక సరైన పద్ధతి లేదు, ఆలోచన విధానము లేదు, తిండి విధానము లేదు. అంటే ఎలా పడితే అలా జీవిస్తున్నాము. అందుకని ఇప్పుడు ఎలా ఉన్నాయని చూడండి, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చేసుకున్న పెళ్లిళ్ళు ఎంతవరకు నిలబడుతున్నాయి. ఎక్కడ చూసినా డైవర్సే, ఎక్కడ చూసినా పెద్దవాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తున్నారు. అంటే ఒక పద్ధతి అనేది లేకుండా పోయింది. ఎందుకంటే జ్ఞానం లేదు అక్కడ. జ్ఞానం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. అదే చెప్తున్నాడు వేమన మహాశయుడు. ఎంత చదువులు చదివితే ఏముంది నాయన, ప్రయోజనం ఏముంది. ఎందుకంటే చూడండి 6 మతాలు అంటే ఇక్కడ ఏం చెప్పబడుతున్నాయి అంటే, శివుని పూజించే వాళ్ళు మేము గొప్ప అంటారు, విష్ణువుని పూజించే వాళ్ళు మేము గొప్ప, వాళ్ళు కాదు మేము గొప్ప అంటారు. అలాగే గణపతిని పూజించే వాళ్ళు వీళ్ళు కాదు మేము గొప్ప అంటారు. కుమారస్వామిని పూజించే వాళ్ళు కాదు కాదు మేమే గొప్ప అంటారు. కాదు సూర్య భగవాను లేకపోతే ఏమీ లేదు, సూర్య భగవానుడే గొప్ప అని అతన్ని పూజించే వాళ్ళు అంటారు. కాదు కాదు తల్లి అమ్మ తల్లిని పూజించే వాళ్ళు, దేవి ఆమె కదా మెయిన్ కాళీ అని చెప్పేసి అమ్మ తల్లిని పూజించే వాళ్ళు, అమ్మవారిని పూజించే వాళ్ళు మేము గొప్ప అంటారు. మరి ఈ 6 మతాల వాళ్ళలో ఎవరు గొప్ప? అసలు ఏంటి కుల మతాల భేదాలు ఏంటి? అసలు ఒక మతం ఇంకో మతం అంటే ఓకే, ఇంక ఇప్పుడు అసలు ఒక మతంలోనే ఇన్ని మతాలు చేరిపోయి మేము గొప్ప అని పోట్లాడుకుంటున్నారే, అది ఎంతవరకు సబబు? అలా కొట్టుకొని వస్తూ ఉన్నారే. మనకి దశావతారం సినిమాలో అనుకుంటాను కమల్ హాసన్ గారు కూడా తీశారనుకుంటాను. ఆ సినిమాలో కూడా అతను శివభక్తుడు వైష్ణవ భక్తుడు అని అతన్ని నదిలో ముంచేసి చంపేస్తారు కదా, అలా అనమాట. అంటే ఒక ఇలా మతాలతోటి పోట్లాడుకొని 6 మతాలు షణ్మతంబుల చిక్కి చావనేలా, ఈ 6 మతాల్లో చిక్కుకొని మేం గొప్ప అని కొట్టుకొని సస్తూ ఉన్నారే. ఇటువంటి చదువు చదివితే ఏమి, చదవకపోతే ఏమి, సన్యాసిగా అంటున్నారు ఇక్కడ. మరి ఏం చదవాలంట? చావు పుట్టుక లేని చదువేల చదువరో. మరి చావు పుట్టుక లేని చదువు ఏంటండి? శరీరమా? కాదు కదా. ఆత్మకి చావు పుట్టుక లేదు కదా. అటువంటి చదువు నువ్వు ఎలా చదవవు అంటున్నాడు. ఆ చదువు చదివినప్పుడు తెలుసుకుంటావు నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థానివి అని అప్పుడు తెలుసుకుంటావు నువ్వు. మరి అలా తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మకు సంబంధించినటువంటి చదువు చదవాలి. ఈ పొట్టకోడి చదువులు కాదు. నువ్వు ఎన్ని చదివినా ప్రయోజనం లేదు, ఇక్కడి వరకే అది. అందుకే చెప్తున్నాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. అంతే కదా. ఆత్మని ఏ శస్త్రాలు కూడా కొయ్యలేవు కదా, వాటిని ఏవి కొయ్యలేవు. అలాగే అగ్ని కూడా దహించలేదు దాన్ని, అలాగే వాయువు దాన్ని శుష్కింప చేయలేదు, నీరు దాన్ని తడపలేదు. కానీ శరీరాన్ని మనం ఆకుకూరలకు వస్తే, మన కూరగాయలు వస్తున్నప్పుడు కొంచెం కోసుకోగానే అమ్మో అని బొబ్బలు పెడతామే. ఈ శరీరాన్ని ఏ శస్త్రాలైనా ఈజీగా దహిస్తాయి, కోసేస్తాయి అనమాట. అలాగే అగ్ని చక్కగా దహిస్తుంది, అలాగే వాయువు శుష్కింపజేస్తుంది, అలాగే నీరు అనేది తడుపుతుంది. మరి ఏది ఇక్కడ శాశ్వతమైనది ఏది? నువ్వు దేన్ని పట్టుకోవాలి? నేను కాదు కదా. ఇక్కడ ఎవరు? నేను అంటే ఎవరు? ఈ శరీరం కాదు, ఆత్మ. ఎప్పుడైతే నువ్వు ఆ చావు పుట్టుక లేనటువంటి ఆ ఆత్మని పట్టుకుంటావో అప్పుడు నీ జీవితాన్ని నువ్వు పూల బాటలు వేసుకుంటావు. ఈ మతాల్లో పడి నువ్వు చిక్కుకోవు అని చెప్తున్నాడు మనకి ఇక్కడ వేమన మహాశయుడు. చూడండి 4 లైన్లలో 3 లైన్లు ఉంటాయండి. ఎంత గొప్పగా ఆత్మజ్ఞానాన్ని నిబుడీకరించి చెప్తాడో ఆ మహానుభావుడు. ఆ వేమన మహాశయుడికి, వీర బ్రహ్మేంద్ర స్వామికి శతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే చెప్తున్నాడు ఇక్కడ మనము గురువుల్ని పట్టుకోవాలండి. గురువుల్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఈ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నారు, కోతి పిల్ల రీతి గురువుతో నుండినా శిష్యులకును సుంత చేటురాదు, నమ్మకున్న దుమ్ము పాలగుదువు, కాళికాంబ హంస కాళికాంబ. మనం ఎలా ఉండాలంట గురువులతోటి అంటే, కోతి చూడండి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ దుమ్ముతానే ఉంటుంది. కోతి అంటేనే అది ఎలా పడితే అలా దుగ్గుతా ఉంటది. కానీ కోతి పిల్ల ఏం చేస్తుంది? తల్లిని గట్టిగా కరుచుకొని ఉంటుంది అనమాట ఆ పొట్టకి. దానికి తెలుసు ఆ పిల్లకి, నేను గనక చేతులు వదిలేశానంటే కింద పడి చచ్చూరుకుంటానని తెలుసు దానికి. అందుకని ఆ కోతి పిల్ల ఏం చేస్తుంది? గట్టిగా కరుచుకొని పట్టుకుంటుంది అనమాట ఆ కడుపుకి. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా గురువుని గట్టిగా పట్టుకొని ఉండాలి మాస్టర్స్. అంతేగాని ఆ గురువు దగ్గరికి వెళ్ళేదేంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని వస్తాయా, అన్ని తగ్గుతాయా అని నీకు అసలు నమ్మకం లేకుండా చేస్తే నువ్వే మట్టి పట్టుకుని పోతావు. గురువుకి అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, నువ్వు కావద్దు ఇంకోటి వస్తాడు అక్కడ సేవ చేయడానికి, నువ్వు కావద్దు 10 మంది ఉన్నారు అక్కడ. నీకు దొరకాలి కదా ఒక అద్భుతమైన గురువు. మనకు ఎన్నో జన్మల పుణ్యకర్మల వల్ల మనకు ఒక గురువు, సద్గురువు అనేవాడు దొరుకుతాడు. మరి ఆ సద్గురువు నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో నీకు సుంత చేటు, కొంచెం కూడా చేటు రాదు. కానీ నమ్మకుండా నువ్వు ఉంటే ఏం లాభము? నువ్వే దుమ్ము కొట్టుకుపోయేది ఎవరు? మనమే. ఎవరైతే నమ్మమో వాళ్ళే దుమ్ము కొట్టుకుని పోతారు. గురువుల్ని నమ్మాలి మాస్టర్స్. మన గురువు ఏం చెప్పాడు చక్కగా?
శ్వాసే నీ గురువు నాయన అని చెప్పి ముందు చక్కగా చల్లగా జారుకున్నాడు ఆయన పక్కకి. ఎవరైతే ఆ శ్వాస అనే గురువుని పట్టుకున్నారో ఆ మాస్టర్స్ గ్రేట్ గా ఎదిగిపోయి ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకల్లాగా బ్యూటిఫుల్ గా తయారయ్యారు. కానీ ఎవరైతే వీళ్ళు చెప్తే ఏందిలే అని చెప్పి అలా అనుకున్నారో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. ఆ రోగాలతోటి, ఆ రుష్టులతోటి, ఆ ప్రాబ్లమ్స్ తోటి అక్కడే కొట్టుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ మారాల్సింది ఎవరు? మనం పట్టుకోవాలి. ఆ శ్వాస అనే గురువుని మనం పట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎన్ని తనువులైన మృతికి నడ్డము కావు, మృతిని గెలువలేక ఎరుకలేక, దొంగ రీతి కాగా దొరకునా మోక్షంబు, దొంగ రీతి కాగా దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని తనువులైనా అంటే ఎన్ని తనువులు ఉంటాయండి? ఈ జన్మకి ఈ తనువే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ తనువుతోనే బతకాలి మనము. ఇలాంటి తనువులు ఎన్ని మార్చినా గాని, అంటే ఎన్ని తనువులు నువ్వు తీసుకున్నా గాని, అంటే ఎన్ని జన్మలు ఎత్తినా గాని నీకు ముక్తి రాదు నాయనా. ఎందుకంటే నీకు ఎరుక లేదు. లేకుండా జీవిస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావో ఎరుక లేదు, ఏం ఆలోచిస్తున్నావో ఎరుక లేదు, ఏం చేస్తున్నావో ఎరుక లేదు, ఏం తింటున్నావో కూడా ఎరుక లేదు. ఇలా ఎరుక లేకుండా జీవిస్తున్నావు కాబట్టి నీకు ముక్తి అనేది రాదు. ఇప్పుడు చూడండి మాస్టర్స్, మనకి రోజుకి శ్వాస అనేది 21,600 సార్లు వస్తోంది. ఎలా వస్తోంది? దొంగలాగా వస్తుందా? కాదు, రాజాలాగా మన ముందు నుంచి ముక్కులోకి పోయి మన ముందు నుంచి ముక్కులో నుంచి పోతోంది. అది చక్కగా వస్తూ పోతూ ఉంది రాజాలాగా. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం దొంగల్లాగా తప్పించుకొని తిరుగుతున్నాము. మనం దొంగల్లాగా తప్పించుకొని తిరుగుతున్నాము. ఆ శ్వాసను పట్టుకుంటున్నామా ఒక్కసారైనా? పట్టుకోవడం లేదు. మరి ఎలా వస్తుంది నాయన నీకు ముక్తి, మోక్షం ఎలా వస్తుంది? నువ్వు ఎన్ని తనువులైనా మార్చు, ఎన్ని జన్మలైనా ఎత్తు, నీకు మోక్షం అనేది లేదు, నీకు మోక్షం అనేది రాదు, ముక్తి అనేది రాదు అని చెప్పేస్తున్నాడు మనకి వేమన మహాశయుడు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే అది సంభవం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటామో అప్పుడు మాత్రమే మనకి ఆ శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ శ్వాస మనకి జన్మరాహిత్యాన్ని తీసుకెళ్తుంది. ఇంకో పద్యంలో కూడా చెప్తాడు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మ మెరుగలేదయా, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయా, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయా, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్, మనం ఎప్పుడైతే తల్లిగర్భం నుంచి బయటకు వస్తామో అక్కడ తీసుకున్నటువంటి గాలిని వదిలేసి వెంటనే ప్రాపంచికమైనటువంటి గాలిని తీసుకుంటాము. మరి ఆ గాలిలోనే పుట్టావు, మరి ఆ గాలిలోనే పెరుగుతున్నావే, మరి ఆ గాలి యొక్క మర్మం ఏంటో తెలుసుకున్నావా? లేదే. ముక్తి కావాలంటే రామాలయం అడుపోవడమే. మనము విశ్వేశ్వరం కాశీకి పోతే విశ్వేశ్వరుడు కనబడతాడు, రామేశ్వరం పోతే రాముడు ఉంటాడు అంతేనా? అలాగే ఏడుకొండలు పోతే మనకి అక్కడ ఏడుకొండల వాడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మక్కాకి పోతే అల్లా ఉంటాడు, జెరూసలేం పోతే అక్కడ జీసస్ ఉంటాడు. అంటే ముక్తి ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది అని అనుకుంటున్నాము. కాదు నాయనా, నీ ముక్కు దగ్గరే ఉంది ఆ ముక్తికి మార్గము. ముక్కులోని గాలి, ఎప్పుడైతే నువ్వు ఆ ముక్కు నుంచి వచ్చేటటువంటి ఆ గాలిని పట్టుకుంటావో అదే నేను ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. అంతేగాని నువ్వు ఎక్కడ ఏ కాశీకి పోవసరం లేదు, ఏ రామేశ్వరానికి పోవసరం లేదు, ఏ తిరుపతికి పోవసరం లేదు, ఏ మక్కాకి పోవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ముక్కును పట్టుకుంటే చాలు, నీ ముక్కు దగ్గర ఉన్నటువంటి ఆ గాలి మాత్రమే నీకు మోక్షానికి దారి చూపిస్తుంది, అంతేగాని ఎక్కడో లేదు అని చెప్తున్నాడు. మరి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయా మాస్టర్స్? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనకి ముక్తి అనేది వస్తుంది. అంతేగాని ధ్యానం వల్ల డైరెక్ట్ గా మనకి ముక్తి అనేది రాదు మాస్టర్స్. ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి. మరి ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనకి ముక్తి మార్గం అనేది తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎరుక కన్నను సుఖమి లోకమున లేదు, ఎరుక నెరుగనెవనికి ఎరుక లేదు, ఎరుక సాటి ఎరుక ఏ తత్వమున లేదు, ఎరుక సాటి ఎరుక ఏ తత్వమున లేదు, విశ్వదాభిరామ వినురవేమా. ఎరుక అంటే ఏంటి మాస్టర్స్? జ్ఞానం అండి, జ్ఞానమే, ఇంకా వేరేదేం కాదు. ఎరుక అంటే జ్ఞానము. ఆ జ్ఞానం లేకపోతే నీకు ఏ సుఖమో తెలియదు,
ఏ ఆనందము నీకు లభించదు. అంతే కదా, ఎవరికైతే ఎరుకుండదో, ఇప్పుడు మనము ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాం అనుకోండి, మనకు లాంగ్వేజ్ రాదు, బట్ అర్థమవుతా ఉంటది. కానీ వాడు అక్కడ ఎందుకు నవ్వుతున్నాడో, ఎందుకు ఏడుస్తున్నాడో, ఆ జోక్ ఏంటో మనకు అర్థం కాదు. ఎందుకంటే నీకు ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి, ఆ జ్ఞానం నీకు లేదు కాబట్టి. మనకి ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, ఈ జీవితంలో సంభవించేటటువంటి ప్రతి సిచ్యువేషన్ ని మనము అర్థం చేసుకుంటాము. ఎందుకంటే ఇది నా ప్లాను, ఇది నా సోల్ ప్లాను, నేను తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. మరి ఇది ఏ తత్వంలో ఉందండి? ఈ ఎరుక అనేది, ఈ జ్ఞానం అనేది ఏ తత్వంలో ఉంది? అజ్ఞానంలో ఉండి నేను 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 అంటే శరీరము శరీరము అని అనుకుంటున్నావు. అందుకనే మనం అజ్ఞానంలో ఉండి చూస్తున్నాం కాబట్టి మనకు సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు. ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది? ఏ తత్వంలో ఉంటుంది? కేవలం జ్ఞానంలోనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటావో ఆ నిజమైన ఆనందం అంటే ఏంటి, ఆ నిజమైన సుఖం అంటే ఏంటి నీకు తెలుస్తుంది, నీకు అవగాహన అవుతుంది. అందుకే వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్తారనమాట, ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయా, ముసుగులోన శివుడు పొసగియున్నాడయా, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్, ఈ సృష్టిలో అన్నింటికంటే ఉత్తమమైనవి ఏంటివి? ఉచ్ఛ్వాస నిశ్వాస, మనం తీసుకునే గాలి వదిలే గాలి, పీల్చుకునే గాలి బయటకు విడిచే గాలి, ఈ రెండే అత్యుత్తమమైనటువంటివి అని చెప్పేస్తున్నాడు అతను చక్కగా. ఆ రెండు, ఎవరైతే ఈ రెండు పంక్తుల్ని పట్టుకుంటారో వాడే బ్రహ్మము, ఇంకా వేరే బ్రహ్మం అనేది ఇక్కడ లేదు. అది ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ ముసుగును ఎలా తీసుకుంటావు? ఆ ముసుగును ఎవరు తీస్తారు? నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, స్నేహితులో ఎవరో వచ్చి తీస్తారా ఆ ముసుగుని? నీ గురువు కూడా తీయడు, కేవలం నీకు దారి మాత్రమే చూపిస్తాడు. ఆ బురఖాన్ని తొలగించుకోవాల్సింది, ఆ పరదాన్ని తొలగించుకోవాల్సిన పని నీది. ఏదైతే ఆ ముసుగులో దాక్కొని ఉందో ఆ శ్వాస అనేది ఈ ముసుగులో దాక్కొని ఉంది, ఆ ముసుగుని నువ్వే తొలగించుకోవాలి. అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి అంటే ఎవరి ఉద్ధరేదాత్మన ఆత్మానం, నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ అన్నాడు బుద్ధ భగవానుడు. మరి ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి, పక్కవాడు ఎవరు వచ్చి వెలిగించడం మాస్టర్స్. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక మహాకవి చెప్పాడు కదా, అలా నువ్వు మోసపోవద్దు. ఎవ్వరు ఏమి చెయ్యడు, ఎవరిని బాగు చేయలేడు, ఎవరిని చెడగొట్టలేమండి మనము. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే, కాకపోతే దారి చూపిస్తాం అంతే. మన గురువు గారు ఎట్లయితే చూపించాడు దారిని, నీ శ్వాసను పట్టుకోని ఆయన, నీ శ్వాసే నీ గురువు అని చెప్పేశాడు కదా, అలా మనం చూపిస్తాడు దారి. ఆ దారిని ఎవరైతే పట్టుకొని చక్కగా వెళ్తారో వాళ్ళు గ్రేట్ గా తయారైపోతారు, చక్కగా ఆత్మ పరిణతి అనేది జరుగుతుంది. అంతేగాని ఆ ముసుగును తొలగించుకోవడానికి ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని మనం ఎదురు చూడకూడదు. ఎందుకంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి కాబట్టి. మరి దానికోసం మనం ఏం చేయాలి మాస్టర్స్? ఆ శివుడిని పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళే కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అన్నిటినీ చక్కగా బిగించుకొని కట్టేసుకొని మన శ్వాసని మనం చక్కగా అబ్జర్వ్ చేస్తూ అంతర్యానం చెయ్యాలి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు నువ్వే శివోహం. శివోహం అంటే ఏంటండి? అది ఒక హిందువుల దేవుడి పేరు కాదండి. మనమే అన్ని కూడా రూపరహితునకు రూపము కల్పించి అని మనమే ఇష్టం వచ్చినట్టుగా ఆ దేవుడు ఇలా ఉంటాడు, శివుడు అంటే మెడలో పామేసుకొని అలాగా గంగామాతను పెట్టుకొని ఉంటాడని మనమే ఊహించేసుకున్నాం అనమాట. రూపరహితుడు దేవుడు అనేవాడు, రూపరహితుడు. ఆ రూపరహితునకు రూపము కల్పించి మనమే కల్పించేసుకున్నాము. రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే వీణ పట్టుకొని ఉంటాడు అని మనమే అన్ని కల్పించేసుకొని మనం చేసాం. అంతేగాని ఆ శివుడు అంటే శివోహం, ఆనందం. శివయోగి అంటే ఏంటండి? ఆనందమయ యోగి, బ్రహ్మానంద స్థితి. అది ఒక స్థితి, అది బ్రహ్మానంద స్థితిలో ఉంటాం మనము. ఎప్పుడు నీ శ్వాసను నువ్వు గమనించుకుంటూ ఎప్పుడైతే అంతర్యానం చేస్తావో, లోపలికి ప్రయాణం చేస్తావో అక్కడ నువ్వు తెలుసుకుంటావు నేను దేహం కాదు దేహిని అని అక్కడ తెలుసుకుంటావు నువ్వు. అదే శివోహం స్థితి. చిత్తవృత్తులన్నీ నిరోధించబడతాయి, చక్కటి సమాధి స్థితి వస్తుంది, శూన్య స్థితి వస్తుంది. అక్కడే మనం తెలుసుకుంటాము నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. పరబ్రహ్మం అనేవాడు వేరే ఎక్కడ లేడు. అందుకే కదా చెప్తాడు, బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగా తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మాస్టర్స్, బ్రహ్మం అనేవాడు వేరే పరదేశంలో లేడు, బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అది బట్ట బయలు అయిపోయింది. అది
మనమే ఇంకా తెలుసుకోలేకుండా అజ్ఞానంలో ఉన్నాం మాస్టర్స్. ఎప్పుడైతే మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకుంటామో, ఎట్లా తెలుసుకుంటావు? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు అక్కడ తెలుసుకుంటాము. బ్రహ్మమనంగా వేరే ప్రదేశాల్లో లేడు, అది నేనే, నా లోపలికి నేనే వెళ్ళాలి, నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అని నువ్వు తెలుసుకోగలుగుతావు. బ్రహ్మమనంగా వేరే ప్రదేశంలో లేడు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తాను ఎదిగిన చాలు, అదే ముక్తి. అది వేరే లేదండి. ముక్తి మోక్షం అంటే ఏదో అది పెద్ద వాడు, అదేదో పెద్ద ఇది అనుకుంటాము. మనల్ని మనం తెలుసుకోవడమే ముక్తి, అంతే కదా. మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నేను శరీరాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని, ఇంకా అక్కడ నీకు బాధ ఉంటుందా? ఇక ఏమీ ఉండదు కదా, సాడ్నెస్ ఏమి ఉండదు అక్కడ, బాధ ఉండదు. బాధ లేకపోతే ఆనందమే కదా. మరి ఆనందమే కదా ముక్తి అంటే, మోక్షం అంటే. అదే చెప్తున్నాడు. మనల్ని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇదంతా నా డిజైను, ఈ బాధలు తెచ్చుకున్నాను ఓకే, ఈ రోగాలు తెచ్చుకున్నాను ఓకే, ఇదంతా నా ఉంటే కదా, నేనే కదా తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలండి, నాకు ఇన్ని కిటికీలు ఉండాలి, ఇన్ని తలుపులు ఉండాలి, ఈ కలర్ వేసుకోవాలని నేను ఇంటిని ఎలా డిజైన్ చేసుకుంటున్నాను, నాకు ఈ కటన్స్ కావాలని నేనే కదా డిజైన్ చేసుకున్నాను ఇంటిని. అలాగే నా జీవితం కూడా ఇలా ఎత్తుగా ఉండాలా, లావుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, నల్లగా ఉండాలా, గుడ్డిగా ఉండాలా, లేదా కుంటిగా ఉండాలా, నేనే డిజైన్ చేసుకున్నాను. ఇది నా బ్లూ ప్రింట్. మరి ఎందుకు బాధ? నువ్వే కదా తెచ్చుకున్నావు కావాలని. ఎందుకు తెచ్చుకున్నావు అంటే నేర్చుకోవడానికి. ఈ భూమి అనేది అద్భుతమైన పాఠశాల. ఇది మన బిడ్డల్ని ఎందుకు పంపిస్తున్నాం స్కూళ్ళకి? చక్కగా నేర్చుకుంటారనే కదా విద్యని. అలాగే మనం కూడా నేర్చుకోవడానికే వచ్చాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైనటువంటి మనం అన్నింటినీ నేర్చుకుంటామంట. అలా మనం నేర్చుకోవడానికి వచ్చాము. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎప్పుడైతే నువ్వు కిందకు వచ్చావో అన్నీ మర్చిపోతున్నావు. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే అన్నీ మర్చిపోయి ఉప్పర్ మీటింగ్లు పెట్టుకుంటున్నావు. అందుకే చెప్తున్నాడు, మాటకేమి ఫలము మనస్సు నిల్ప ఫలము, మనసు నిల్పతేట మాట దొరకు, తేట మాట దొరకు దేవతామూర్తియవు, తేట మాట దొరకు దేవతామూర్తియవు, కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్. సూపర్ మీటింగ్లు పెట్టుకుంటే మనకు వస్తాయా? కాదు కదా. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని సాయంత్రం అయ్యేటప్పటికల్లా అరుగుల్లో కూర్చొని చాలా చోట్ల ఉపరి మీటింగ్లు పెట్టుకుంటా ఉంటారు. అవునా కాదా? అంటే పక్కవాడి యొక్క బాధలో మన ఆనందాన్ని పొందుతాము. అది ఏంటండి? పైశాచిక ఆనందం అంటాం దాన్ని. అది తప్పు కదా. పక్కవాడ అమ్మాయి ఏదో అయిందనుకోండి, వాళ్ళు ఏదో పోట్లాడుకుంటున్నారు అనుకోండి, అత్తాకోడళ్ళు, భార్యాభర్తలు, అది చూసి మనం హ్యాపీ ఎంజాయ్ అనమాట. మనకు భలే ఇష్టం అలా క్విక్కి వినాలంటే. పక్కన వాళ్ళు పోట్లాడుకుంటే చాలు, మన కిటికీలన్నీ తెలిసి ఇలా వింటా ఉంటాము, ఏమవుతుందో ఏం జరుగుతుందో. ఆ స్టోరీ మనకి భలే ఇష్టం, ఆ సినిమా అంటే మనకు భలే ఇష్టం అనమాట. మనకు అవసరమా అండి? మన కర్మలతోటే మనం వస్తున్నాం ఇక్కడ. ఆ కర్మలు పోగొట్టుకోలేక సంచులు మోసుకొచ్చాము, సంచిత కర్మల్ని. అది పోగొట్టుకొని పోవాల్సింది పోయి ఇంకో సంచి రెడీ చేసుకుంటున్నాం తీసుకుపోవడానికి. 2 సంచులు అనమాట. ఒక సంచి మంది ఉంటే తెచ్చుకుంది, మళ్ళీ ఇంకో సంచి పోగేసుకుంటాం అనమాట. ఇట్లాంటి కర్మలన్నీ చేసుకొని అవసరమా మాస్టర్స్ మనకి? మన సంచులు ఎలా వదిలించుకోవాలి అని చూసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. అంతేగాని ఇంకో సంచి రెడీ చేసుకొని తీసుకెళ్ళటం కాదు. అదేమన్నా బంగారం మూట తీసుకుపోవడానికి? మళ్ళీ రావాల్సిందే అక్కడికి పోతే. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. ఇదే తంతండి. మనం వచ్చింది నేర్చుకొని వెళ్ళకపోతే రావడం పోవడం, రావడం పోవడం, ఇదే చెప్తున్నాడు. మనకు అవసరమా అండి అని జన్మలు? ఎక్కడ పడతామండి బాబు ఈ బాధలు? మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ బిడ్డలు కలాలి, మళ్ళీ ఈ అంతా ఎందుకు? ఏ పని కోసం అయితే వచ్చామో చక్కగా ఆ పని చేసేసుకొని వెళ్ళిపోదామండి. ఈ జన్మలు ఎక్కడ ఎదుగుతామండి పొద్దాగా? అవునా కాదా? చక్కగా మాస్టర్స్ మనం దేనికోసం అయితే వచ్చామో, ఏది నేర్చుకోవడానికి అయితే వచ్చామో చక్కగా దాన్ని నేర్చుకోసి వెళ్ళిపోదాం మాస్టర్స్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఉప్పరి మీటింగ్లు వాని మాటకేమి ఫలము మనస్సు నిల్ప ఫలము. ఎప్పుడైతే మనం చక్కగా మనసు నిలిపి, ఎప్పుడైతే మనం చక్కగా మంచి మాటలతోటి, ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో ఉంటామో, మన మాటే మంత్రము. ఆ విధంగా మన మాట మంత్రంలాగా అయిపోతుందండి. అసలు మనం ఒక మాట చెప్పామంటే అది మంత్రంలాగా పనిచేస్తుందండి. నాకైతే అలాగే పనిచేస్తుంది మాస్టర్స్. హిమాలయాలకు వెళ్తాను నేను అసలు కల్లో కూడా అనుకోలేదనమాట. అలా చెప్పేశానండి, ఓకే అనేసారండి. ఇంట్లో వెళ్తున్నాను చక్కగా. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో, చక్కగా ధ్యానం చేసుకుంటూ, ఒకళ్ళ గురించి మనకు వద్దు, చెప్తే పాజిటివ్గా చెప్పు, లేకపోతే అసలు ఏమొద్దు. ఒకళ్ళతో మనకి ఎందుకండి? మన జీవితం ఏదో మన ఏందో. ఇవన్నీ చక్కగా ఎప్పుడు తెలుస్తుందండి? ఆత్మజ్ఞానం నేర్చుకున్నప్పుడే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం తెలుసుకుంటాం ఒకళ్ళ గురించి మనకి ఎందుకు నాయన అని చెప్పేసి. అప్పుడు నువ్వే దేవతామూర్తి అవుతావు. నీ మాట అనేది ఒక బంగారం లాగా, ఒక మంత్రం లాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు దేవతలు ఎలా ఉంటారు? ఎంత బ్యూటిఫుల్ గా చక్కగా అవి చూసినప్పుడు మనము చిరుమందహాసమా ఏంటది చూసాం కదా వెంకటేశ్వర స్వామి బొమ్మ, మనము తపోవనంలో. అలాగే చిద్విలాసము, అలా చిద్విలాసంగా నవ్వుతూ స్మైల్ చేస్తూ ఆ దేవతలు చూడండి ఎంత చక్కగా ఉంటాయి ఆ పోస్టర్స్ అనేవి. అవునా కాదా? మరి అవన్నీ ఎలా వస్తాయి అంటే మనం ఎప్పుడైతే మనస్సు నిలుపుతామో, ఈ ఉపరి మీటింగ్ మేడం సిద్ధిలాసం సిద్విలాసం అనే చెప్తున్నాను. సిద్విలాసం
అలా అనమాట. మనము అలాగే అయిపోతాము. ఆ దేవతల్లాగే ఉంటది అనమాట. ఎవరు వచ్చినా కానీ అబ్బా ఈ మేడం దగ్గర కొంచెంసేపు కూర్చుంటే బాగుండు, ఈ మేడం దగ్గర కొంచెం మాట్లాడితే బాగుండు అంటే మన ఆరా అనేది అలా వ్యాపిస్తుంది అనమాట. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ మీటింగ్లు పెట్టుకోకుండా చక్కగా మన లోపల మనం ప్రయాణం చేస్తూ ఎప్పుడైతే మనం చక్కగా ఒక మంచి మాటలతోటి చక్కగా ఆత్మజ్ఞానంతో ఉంటామో మనమే దేవతామూర్తులం అయిపోతాము అని చెప్తున్నాడండి ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. లేకపోతే ఏమవుతుందండి, మనం చేయాల్సింది ఏంటి, భవము పూర్వ కర్మ ఫలము గలిగినను చుమ్మదిని గట్టి పరచి కష్ట సుఖములెన్ని కలిగిన దలపకు కష్ట సుఖములెన్ని కలిగిన దలపకు విశ్వదాభిరామ వినురవేమా. నేను ఎవరిని పట్టించుకోనండి, నిజంగానండి నేను చాలా మంచిదాన్ని. అయినా నా కర్మ ఏంటో, మా ఇంట్లో అన్ని బాధలు మాకేనండి. మా ఇంటి ముందు వాడు ఉన్నాడే, వాడు అందరిని పిక్కు తింటా ఉంటాడని వడ్డీలు తింటా ఉంటాడు, అందరిని హింసిస్తా ఉంటాడు. అయినా కానీ వాళ్ళ ఇంట్లో అందరు చల్లగా ఉన్నారండి. ఇదే కదా మనం చెప్పుకుంటాము, మన మంచోళ్ళము, మన ఎదురు ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు. ఇదే కదా మాస్టర్స్ మనం చెప్తా ఉంటాము అందరికీ కూడా. అవును, ఓకే అనుకుందాము. భవము అంటే ఈ వర్తమానం అనేది పూర్వ జన్మ కర్మల వల్ల తెచ్చుకున్నావు నాయన. నువ్వు ఇప్పుడు మంచివాడివే కావచ్చు, కాదంటలేదు, కానీ నీ గత జన్మ ఎలా ఉందో నీకు తెలియదు కదా, నిన్నేం జరిగిందో నీకు గుర్తులేదు. అలాంటప్పుడు గత జన్మలో నువ్వు ఏ పాపాలు చేసావో ఏ పుణ్యాలు చేసావో నీకు ఏమైనా గుర్తుందా? లేదు కదా. మరి ఈ వర్తమానం అనేది అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం అనేది ఇప్పటిది కాదండి, అది పూర్వ జన్మ కర్మానుసారం మనకు వచ్చినటువంటి జన్మ, పూర్వ జన్మ కర్మ ఫలము. అలా అనిందని నువ్వు కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి నాన్న, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండవాక. ప్రతి రాత్రి పగల తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది, అంతే కదా. చీకటి వెలుగులు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. అలా కష్టాలు కూడా అంతే, కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఒక సాక్షిభూతంలాగా గమనిస్తూ ఉండు. నువ్వు ఆత్మజ్ఞానం పెంచుకున్నప్పుడు మనకు అది కష్టంలాగా అనిపించదు. ఎస్ ఇది నా డిజైన్ కదా, ఓకే నేను తెచ్చుకున్నాను, ఇది ఏ పాప కర్మలు చేశాను, ఇప్పుడు నాకు మొక్కలు ఎప్పుడు వచ్చినాయి అనుకోండి, మనం చేశాను కదా, ఆ విధంగా జీవుల్ని హింసించి మంచిగా తిన్నాను కదా ఈ చికెన్లు మటన్లు, మళ్ళీ ఎక్కడికి పోతుంది ఆ కర్మ అనేది. ఓకే నేను చేశాను, యాక్సెప్టెన్స్ అనమాట. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో ముందు వచ్చేది మనకి యాక్సెప్టెన్సీ వస్తుందండి. ఒప్పుకుంటాం, మనం చేసినటువంటి ఆ కర్మల్ని ఆ తప్పుని మనం ఒప్పుకుంటాం అనమాట. అది ఒప్పుకున్నామంటే సగం మనకి శిక్ష రద్దు అయిపోయినట్టే. కోర్టులో కూడా అంతే కదండి, అవునా కదా. కోర్టులోకి వెళ్ళి మనం ఒక తప్పు చేసి వెళ్తాము, ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందా లేదా, కాదు అని దబాయిస్తే ఇంకా ఎక్కువ వేస్తాడు, అవునా కదా. అందుకని ముందు మనం యాక్సెప్టెన్సీ నేర్చుకోవాలి. భవం అనేది పూర్వకర్మ ఫలం నాయన, ఈ వర్తమాన జీవితం అనేది పూర్వకర్మల వల్ల వచ్చింది. అందుకని దాన్ని పట్టుకొని ఉండవాక, కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నువ్వు నిమిత్త మాత్రంలాగా ఉండి అలా సాక్షిభూతంగా గమనిస్తూ ఉండు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దాన్ని పట్టుకొని ఉండవాక అని చెప్తున్నాడు ఇక్కడ వేమన మహాశయుడు. అంతే కదా మాస్టర్, కారణం లేకుండా కార్యం జరిగిద్దా. పాలు వేడి చేసామండి, ఒక చుక్క మజ్జిగ వేసాము, అది పెరుగుగా తోడుకుంది, అక్కడ కారణం ఏంటి, నువ్వు మజ్జిగ పోసావు దాంట్లో, అందుకని పెరుగయింది. ఒక కారణం లేకుండా కార్యం ఏది జరగదు కదా. నువ్వు మరి వెనకాల ఏం చేసావు నీకు తెలియదు కదా, ఏం చేసి వచ్చావు నువ్వు. ఈ రోజు నేను అనుభవిస్తున్నాను అంటే నువ్వు తెచ్చుకున్నవే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల వల్ల వ్యాధులు అనేవి వస్తున్నాయి నీకు. అదే మంచి కర్మలు అయితే భోగాలు విలాసము వస్తుందేమో, అవును కదా. వాడు ఇప్పుడు చేస్తున్నాడు పాపకర్మలు, ఇంటి ముందు ఉన్నవాడు ఇప్పుడు అందరిని వేధిస్తున్నాడు అంటున్నావు కదా. నెక్స్ట్ జన్మ మేబీ వాడికి చెడ్డ జన్మ రావచ్చేమో, పాపాలతోటి రోగాలతోటి పేదరికంతో రుష్టులతోటి రావచ్చేమో. వాడి పోయిన జన్మ ఏం చేశాడో నీకు తెలియదు కదా, అందుకే వాడు మంచి జన్మ వచ్చింది ఈ జన్మ అనేది. అలాగే నువ్వు కూడా అంతే, ఇప్పుడు బాధపడుతున్నావు అంటే నువ్వు పోయిన జన్మలో ఏదో చేసావు. పోయిన జన్మ 4వ పేజీ అనుకుంటే ఈ జన్మ 5వ పేజీ అనుకోవాలండి, నెక్స్ట్ జన్మ 6వ పేజీ, కంటిన్యూషన్ అనమాట, ఎక్కడికి పోదండి. వీడు చూడట్లేదు వాడు చూడట్లేదు అని వేసేసుకుంటాం మన లోపల. కానీ చూస్తున్నాడు, కర్మను తప్పించుకోలేమండి, ఎవరినైనా తప్పించుకోవచ్చు కానీ కర్మ అనేది మనం తప్పించుకోలేము. కర్మ దెబ్బ అందరికి తగులుతుంది, అది కంపల్సరీ అనమాట. మనం ఎవరు చూడట్లేదు కదా అని ఎన్నో చేస్తూ ఉంటాము కర్మలు, కానీ కర్మను తప్పించుకొని ఎవ్వరు పోలేడు. కర్మచక్రం అనేది ఒకటి ఉంది, ఈ విశ్వంలో లా అనేది ఒకటి ఉంది, అది దాన్ని మనం తప్పించుకొని ఎక్కడికి పోలేమండి. అదే అంతరాత్మ చెప్తారు కదా, అంతరాత్మ సాక్షిగా చెప్పు, అంతరాత్మ సాక్షిగా చెప్పు అంటారు. దాన్ని దాటుకొని పోగలమా, మనం పైనుంచి చెప్పొచ్చు అబద్ధము, కానీ లోపల ఇక్కడ తంతా ఉంటది అనమాట. లోపల నుంచి ఒరే నువ్వు తప్పు చెప్పావు, తప్పు చేసావని మన అంతరాత్మ మనల్ని షో పెడతా ఉంటది. అది మనం గమనించుకోవాలి. ఎక్కడో దేవుడు పైన లేడు, నీ లోపలే ఉన్నాడు అంతరాత్మ రూపంలో. అది నువ్వు తెలుసుకోవాలి, లోపల ఏం చెప్తున్నాడు వాడు, లోపల ఉన్నవాడు ఏం చెప్తున్నాడు. ఈ మాధవుడు ముందు నేను వినేదాన్ని అనమాట, మానవ సేవే మాధవ సేవ అనేది మనం ఎప్పుడు వింటున్నాము సహజంగా. నేను కొత్తగా పుస్తకం చదువుతున్నప్పుడు సార్ పుస్తకంలో మాధవ సేవే మానవ సేవ అని రాసింది. ఇదేంటి ఇలా ఉంది, ప్రింట్ ఏమైనా తప్పబడిందేమో అనుకున్నాను నేను.
కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అర్థమైంది అనమాట. నిజమే కదా మాస్టర్స్, ఎప్పుడైతే ఈ లోపల ఉన్నటువంటి మాధవుడికి మనం సేవ చేస్తామో ఆ మాధవుడే ఆటోమేటిక్గా ఈ మానవుడికి సేవ చేస్తాడు. మనం చేయక్కల్లా, అన్న వేరేగా ఏం చేసుకోక్కల్లా, ఆ మాధవుడే చేస్తాడు, ఆ లోపల ఉన్న మాధవుడు. అంతే కదా. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, మేము ధ్యానం చేస్తున్నామండి మాకు రోగాలు తగ్గిపోయినాయి, మేము ధ్యానం చేస్తున్నామండి థైరాయిడ్ తగ్గిపోయింది, మేము ధ్యానం చేస్తున్నాము క్యాన్సర్ తగ్గిపోయింది. మరి ఎవరు చేస్తున్నారు? నువ్వేం చేసుకోవట్లేదు కదా అక్కడ. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు మాధవుడికి సేవ చేస్తున్నావు, నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు సేవ చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మారావుడు ఈ శరీరాన్ని చూసుకుంటున్నాడు. మరి ఇక్కడ అది కరెక్టే కదా. మాధవ సేవే మానవ సేవ అయింది. కానీ మనం ప్రాపంచికంగా ఏమనుకుంటాము, మానవ సేవే మాధవ సేవ అనుకుంటాము. అప్పుడేంటి, అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ కూడా ఆ స్థితిలో అది ఓకే. బట్ ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు ఏ దానం చేయాలి? ఇది మనం చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయాలి మాస్టర్స్. హైయెస్ట్ సేవ ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అది మనం చేయాల్సింది. పాంప్లెట్స్ పంచడము, పిరమిడ్ నిర్మించడము, శాకాహార భోజనాలు అన్నప్రసాదాలు జరుగుతున్నప్పుడు అక్కడ హెల్ప్ చేయడము, పెద్ద పెద్ద ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ, ఇది ఆ సేవ అంటే. ఇప్పుడు మన దృష్టిలో మనం ఎదిగాం కదా, మనకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు మనం ధ్యానం చేసి బాగా యోగులం అయిపోయాం కదా, అందుకని మనకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి మన లెవెల్కి ఇప్పుడు ఈ సేవ చేయాలి. అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు ఇవన్నీ అయిపోయినాయి, ఆ సేవలు చేసి అయిపోయినాయి. మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు చేసేసాము అవన్నీ కూడా, ఇంకా చాలు, మనకు అవి అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే హైయెస్ట్ సేవ ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయాలి. పంచడమే పని. ఇంకా డబ్బుందా డబ్బు పంచు, నీకు జ్ఞానం ఉందా జ్ఞానం పంచు, నీకు ఏది ఉంటే అది పంచడమే. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుంది కదా మాస్టర్స్, మనందరికీ తెలుసు. అది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సేవ అని చెప్తున్నాడు. అలాగే ఏం చెప్తున్నాడంటే పుణ్యలోకములకు పోయిన బోకగా పోవువారు వచ్చిపోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ. మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పబడిందండి, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తావు, ఇదే కదా చెప్పారు. సరే స్వర్గం ఉందే అనుకుందాము, ఓకే మంచి పనులు చేసావు, స్వర్గానికి వెళ్ళావు కదా, మరి అక్కడే ఉండిపోలేదే, మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు? తప్పదు కదా, ఎందుకంటే నేర్చుకోవాల్సిన ఇంకా పాఠాలు భూమి మీద మిగిలి ఉన్నాయి మాస్టర్స్, అందుకనే రాక తప్పదు. సరే వచ్చావు, వచ్చిన దాన్ని ఏమైనా నేర్చుకుంటున్నావా? ఈ క్లాస్ వింటా ఉంటారు మాస్టర్స్, ఇంటికి వెళ్ళగానే అత్తగా అడుగుతారు, ఏమ్మా ఇంత లేటుగా వచ్చావు అంటే, నీకెందుకు ఏ ముసలి నోరు మూసుకొని కూర్చొని ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అందనుకోండి, అక్కడ ఏం నేర్చుకున్నట్టు, అవునా కదా. అలాగే ఇప్పుడు కోళ్ళు అడిగింది అనుకోండి, నీకెందుకు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా మొగుడే అడగట్లేదు నువ్వే అడగడానికి అని చెప్పి అత్తగారు అందనుకోండి, మనం అక్కడ ఏం నేర్చుకున్నట్టు. అలా కాకుండా ఏదోలేండి ఆ చీరాల నుంచి ఆ సాయిబుల్ మేడం అంట, ముస్లిమ్స్ అంట, ఏదో వచ్చి తెగ పాడేస్తుంది పద్యాలు, మరి వినపోతే బాగోదని కూర్చున్నానులే అని చెప్తే ఎలా ఉంటది? అంటే మనం మాట్లాడే మాటలో, మనం చెప్పే సమాధానంలో ఎలా ఉండాలి? ఆమె ఒకటంటే నువ్వు 4 గంటే అక్కడ ఏం నేర్చుకున్నట్టు? నువ్వు వచ్చింది ఎందుకు? ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చావు, సహనము, ఓపిక, శాంతము అని నేర్చుకోవడానికి వచ్చావు. వచ్చినప్పుడు నీ అత్తగారు 4 మాటలు అంటే నువ్వు పడాలి, అంతేగాని ఆ ఒకటందరికి 4 గంటలు నేర్చుకునేది ఏం లేదు కదా అక్కడ. అదే చెప్తున్నాడు, మరి నేర్చుకునేది లేకుండా ఉంటే ఇదే పని. పుణ్యలోకాలకు పోయినా కానీ పోవువాడు వచ్చి పోవుచుండ్రు, ఇదే పని అనమాట, రావడం పోవడం రావడం పోవడం. వచ్చి పోవు దారి వదిలించుకోను ఆయన, ఇంకెన్నిసార్లు వస్తావు ఈ భూమి మీదకి, ఎన్నిసార్లు పోతావు? ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఒక అబ్బాయి ఉన్నాడండి, 5వ క్లాస్ చదివాడు, ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 5వ తరగతి చదివాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇదే పని వాడు అక్కడే ఉంటే ఇంకా 10th క్లాస్కి ఎప్పుడు వెళ్తావు, ఇంటర్మీడియట్కి ఎప్పుడు వెళ్తావు, ఇంకా కాలేజీకి ఎప్పుడు వెళ్తావు నాయన? నువ్వు ఇంకా ఈ లోకంలోనే పడి ఉంటే ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, సువర్లోకము, భువర్లోకము, జనలోకము, సత్యలోకము, మహాలోకము, ఇలా ఎన్నో లోకాలు ఉన్నాయి నాయన. ఆ పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటావు? ఇదే పనా, వచ్చిపోవడం ఇదే పనా అని చెప్తున్నాడు మనకి ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. పుణ్యలోకములకు పోయిన బోకగా పోవువారు వచ్చిపోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. కాళికాంబ హంస కాళికాంబ. మరి మనం అందరం వదిలించుకుందాం ఫ్రెండ్స్, ఇంకా చాలు, ఇంకా వచ్చిపోవడం చాలు, ఈ జన్మలోనే అన్ని చక్కగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే మాస్టర్స్, అదే చెప్తున్నాడు. మరి ఇవన్నీ తెలియాలంటే ఎలాగండి అంటే మనం గురువుల్ని పట్టుకోవాలి మాస్టర్స్. గురువు అనే వాడిని పట్టుకున్నప్పుడు ఆ గురువు మనకి ఆ దారిని చూపిస్తాడు అనమాట, అంతే కదా. గురుని శిష్యలేక గురు తెట్లు గలుగునో, అజునకైన వాని అబ్బకైనా
తాళపు చెవిలేక తలుపెట్టులుడునో, తాళపు చెవిలేక తలుపెట్టులుడునో, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్, గురువు అనేవాడు కావాలి. గురువుని యొక్క బోధ లేకుండా మనము ఏదైనా ఎలా నేర్చుకుంటాము? ఈ రోజుల్లో అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయింది కదా, అది ఒక యూట్యూబ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక గూగుల్ అనుకోవచ్చు, ఏదో ఒకటి ద్వారా మనం చాలా మంది చెప్తూ ఉంటారు కదా, విఎంసి చూసి వచ్చామండి అని చెప్పేసి. అంటే గురువు అనేవాడు ఏదో ఒక విధంగా మన జీవితంలోకి వస్తాడు. మన కనుక తపన ఉంటే, తపన అంటే శిష్యుడు, తపన ఎప్పుడైతే శిష్యుడు తపనతో ఉంటాడో గురువు అనేవాడు ఏదో ఒక విధంగా మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. నాకు కూడా అలా ప్రవేశించాడండి. ఒక లైట్ వర్కర్స్ అనే ఛానల్ ద్వారా ఆ రంజిత్ సార్ గారికి శతకోటి ధన్యవాదాలు, ఆత ప్రణామాలు. ఆయన పొద్దున 3ంటికి 4ంటికి స్టార్ట్ చేస్తారు, వాళ్ళు రాత్రి 11 దాకా జరుగుతూనే ఉంటాయి క్లాసులు. ఎందరో మాస్టర్స్ వచ్చి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అనమాట. అలాగా ఆ ఛానల్ని నేను పట్టుకున్న తర్వాత చాలా జ్ఞానాన్ని అక్కడ నేను నేర్చుకున్నానండి. ఆ తర్వాత ఎల్వన్ చేశాను. ఎల్వన్ అంటే స్పిరిచువల్ టాబ్లెట్, మన జీకే సార్ గారు, జి గోపాలకృష్ణ గారు. అప్పుడు నాకు ఆ తర్వాత జీవితం అనేది చాలా మారిపోయిందండి. ఈ పద్యాలు కూడా వాళ్ళ యొక్క ఇదేనమాట. వాళ్ళు చెప్పారు, థైరాయిడ్ ఉంది అంటే చక్కగా పద్యాలు నేర్చుకోమ్మా, శ్లోకాలు నేర్చుకో, రాగయుక్తంగా పాడుతూ ఉంటే థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పారనమాట. ఆ విధంగా నేను పద్యాలు నేర్చుకోవడం జరిగిందనమాట. అదే చెప్తున్నారు, ఎప్పుడైతే గురువు అనేవాడు లేకుండా మనం ఏం సాధించలేము. చూడండి, ఏకలవ్యుడు ఉన్నాడు. ఆ రోజుల్లో తక్కువ కులం వాళ్ళకి ఆ విలువిద్య అనేది నేర్చుకునేదానికి లేదంట ఆ రోజుల్లో. మరి ద్రోణాచార్యులు గారు ఏమంటారు, నీకు నేర్పించలేను ఆయన అంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఏకలవ్యుడు చక్కగా ఒక ప్రతిభని మలుచుకుంటాడు. అవునా కాదా? చక్కగా ఆ ద్రోణాచార్య యొక్క బొమ్మను చేసుకొని అతన్ని పెట్టుకొని హాస్టల్గా చక్కగా నేర్చుకుంటాడు అతను. అంటే గురువు అనేవాడు కావాలి. అది అర్జునుడైనా సరే, వాడి అబ్బాయినా సరే, గురువు లేకుండా నువ్వు గుర్తు తెలుసుకోలేవు, నువ్వు విద్యను తెలుసుకోలేవు. అది పొట్టకూటి విద్య అయినా సరే, ఆధ్యాత్మిక విద్య అయినా సరే, కంపల్సరీ గురువు అనేవాడు కావాలి నాయన నీకు అని చెప్తున్నాడు. ఎలాగా అంటే, మనం ఇంటికి పెద్ద తాళం కప్పు పెద్దది వేస్తాము, కానీ చిన్న తాళపు చెవి లేకపోతే అది ఊడిద్దా? ఆ తలుపు ఊడదు కదా. నువ్వు తాళం కప్ప ఎంత పెద్దదైనా వేసుకో, ఆ శిష్యుడు ఎంత పెద్దవాడైనా కానీ, ఆ చిన్న తాళం అనేటటువంటి ఆ గురువు లేకపోతే నువ్వు ఏది తెరవలేవు, నీ జ్ఞానం అనేది అది తెచ్చుకోదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ గురువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది మాస్టర్స్. ఆ గురువు కొడుతున్నాడు, తిడుతున్నాడు. పతిజీ సార్ గురించి చాలా మంది అంటా ఉంటారు, అమ్మో ఆయన చాలా కోపం బాబాయ్, గురువు గారు ఎప్పుడు కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. తిట్టాలి, తప్పదు కదా. అందుకే చెప్తున్నాడు, చాకికో కలుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడిచినట్లు, బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయా, బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయా, విశ్వదాభిరామ వినురవేమా. చాకులోడు ఏం చేస్తాడండి, మన బట్టలు ఎంత మురికి పట్టుంటాయి కదా, ఆ మురికి వదలాలంటే వాడు ఏం చేస్తాడు, ధబా ధబా అని బాగుతాడు బండకేసి. అవునా? ఒక 4 దెబ్బలు బాతే గానీ ఆ మురికి అనేది వదలదు, తప్పదు, బాధాలి. బాధకపోతే మురికి వదలదు కదా మరి, బట్టల కింద మురికి. అలాగే గురువు కూడా అంతే. మనకు బుద్ధి చెప్పాలి అంటే ఒక్కొక్కసారి గుద్దాల్సిందే, 2 దెబ్బలు వేయాల్సిందే. వేస్తే కానీ వినడు. కొన్ని ఉంటాయి కదా జన్మలు, దెబ్బలు పడితే కానీ వినవనమాట ఆ జన్మలు. అందుకని బుద్ధి చెప్పేవాడు 2 దెబ్బలు వేసినా తప్పు లేదు నాయన, పడవచ్చు. మన గురువే కదా, మన కోసం ఏమైనా చేస్తాడు. ఎవరు కూడా పని పాట లేకుండా కొట్టరు ఎవరిని కూడా. ఒక అంతరార్థం అనేది ఉంటది, అది ఎవరికి తెలుసు అంటే ఆ గురువులకే తెలుస్తుంది. ఒక దెబ్బేశాడన్నా, ఒక మాట అన్నాడన్నా ఆ గురువుకు తెలుసు. అక్కడ ఆ శిష్యుడు మారాల్సిన సమయం వచ్చింది, వాడిని 2 మాటలు అంటే కానీ వాడు మారడు అని తెలిసినప్పుడే గురువులు వాళ్ళకి కొంచెము దబాయించడం కానీ, కొంచెం ఒక దెబ్బ వేయడం కానీ వేస్తూ ఉంటారు. మరి ఆ దెబ్బ వేయకపోతే ఆ చాకలి వాడు ఆ మురికిని తీయగలడా? ఆ బట్టల్లో ఉన్నటువంటి మురికిని తీయగలడా? చూడండి, ఆ వేమన మహాశయుడు ఒక చాకలి వాడితో పోల్చి ఆ గురువుని ఎంత చక్కగా వర్ణించాడు. నిజంగా గ్రేట్ మాస్టర్స్ వేమన మహాశయుడు. అలాగే చెప్తున్నాడు. ఎందుకంటే మనం అన్ని కూడా వేరు వేరు అనుకుంటాము. మనం ఎప్పుడు కూడా మనం స్వయంగా మనం తెలుసుకోవాలన్నమాట. స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు, చిత్రదీపమందు చీకటి పోనట్లు, చిత్రదీపమందు చీకటి పోనట్లు, విశ్వదాభిరామ వినురవేమా. స్వానుభవంగా ఎప్పుడైతే మనం తెలుసుకోమో, ఇప్పుడు ఒక లడ్డు ఉందండి, తీయగా ఉంటుందని చెప్తాము. ఏ తీపది? తీపి చాలా రకాలు ఉంటుంది కదా. ఆ లడ్డు తింటే కానీ నీకు తెలియదు, నువ్వు స్వయంగా తినాలి. తింటే అప్పుడు ఎస్ ఈ లడ్డు చాలా బాగుంది, తింటే నెయ్యి వేసారు, జీడిపప్పు వేసారు, నువ్వు చెప్పగలుగుతావు. అంతేగాని తీయగా ఉంటుందని నేను చెప్తే నీకు తెలుస్తుందా? తెలియదు కదా. స్వానుభూతి లేకుండా, స్వ అనుభవం లేకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా కానీ నీకు ఆ సంశయం అనేది తీరదు. ఎలాగంటే ఇప్పుడు చీకటి పడుతుందండి, చీకటి పడినప్పుడు ఒక దీపం ఉన్నటువంటి ఒక క్యాలెండర్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, అంటే ఒక కాగితపు క్యాలెండర్ తీసుకొచ్చి దీపం క్యాలెండర్ పెడితే చీకటి పోతుందా?
పోదు కదా. మనం ఎప్పుడైతే ఒక నూనె పెట్టి ఆ దీపాన్ని వెలిగిస్తామో అప్పుడు చీకటి పోతుంది. అంతేగాని ఆ దీపం ఉన్నటువంటి పేపర్ దీపం తీసుకొచ్చి ఆ క్యాలెండర్ లేదో ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి అతికిస్తే పోతుందా? పోదు కదా అది ఆ చీకటి అనేది. అదే చెప్తున్నాడు, స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే సంశయంబు విడదు సాధకునకు చిత్రదీపమందు చీకటి పోనట్లు. చిత్రదీపం పెడితే పోదు కదా చీకటి. మనం దివ్య వెలిగించాలి. ఒక క్యాలెండరో లేదా ఒక నూనె దీపం వెలిగిస్తే అప్పుడు పోతుంది ఆ చీకటి అనేది, ఆ వెలుతురు వస్తుంది కాబట్టి. అలాగే మనం స్వయంగా అనుభవం చెందాలి, స్వయంగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఇలా సజ్జన సాంగత్యం చేసినప్పుడు మనం తెలుసుకుంటాము మనం ఏంటి అనేది. అంతేగాని నువ్వు ఆత్మ పదార్థానివి శరీరం కాదు అంటే తెలుస్తుందా? ఏం తెలియదు. ఓహో అంటే ఓకే వినేస్తాము, ఓకే మనం ఆత్మలు అంట ఓకే అనుకుంటాము. ఇంకా ఇప్పుడు నయ్యము, అది వరకు ఆత్మలు అంటే దయ్యాలు అనుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది కాబట్టి కొంచెం తెలుసుకోగలుగుతున్నారు. మనం ఏమనుకున్నాము? వాయిస్ వస్తలేదు మేడం. వాయిస్ Mute. వినిపించట్లేదు మాస్టర్ మీది. వినిపించట్లేదు ఇంకా. వాయిస్ రావట్లమ్మా. ఫోన్ ఆగిపోయింది. ఫోన్ ఎందుకుంటున్నాం మనము అంటే మనకి స్వయంగా లేదు. మనము స్వయంగా అనుభవిస్తే తెలుస్తుంది మనం శరీరం కాదు ఆత్మ పదార్థాలము అని. కానీ మనం ఏం చేస్తున్నాము, నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థాలు అనగానే అవునా అవునా నేను ఆత్మ పదార్థాలు అంతవరకే కానీ లోపలికి పోవట్లా అది. ఎప్పుడు అది ఎలా చేయాలి, నువ్వు సాధన చేస్తే కానీ నీకు తెలియదు అనమాట. మేడం వినపడుతుంది కదా? మాస్టర్ వినిపిస్తుంది వినపడుతుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది మాస్టర్ వినిపిస్తుంది. హలో వినిపిస్తుంది, వినపడుతుంది కంటిన్యూ మేడం? చేయండి. యా వినిపిస్తుంది. ఓకే మాస్టర్స్. కస్తూరి నటు చూడ కాంతి నల్లగనుండు పరిమళించు దాని పరిమళంబు గురువులైన వారి గుణమునీలాగురా. గురువులైన వారి గుణమునీలాగురా. విశ్వదాభిరామ వినురవేమా. మనకి కస్తూరి మృగం ఉంటుందండి, అది నల్లగా చూడడానికి అంతగా బాగోదు, అది ఫిజికల్ గా చూడడానికి బాగోదు. కానీ అది ఏ దారి గుండా వెళ్తుంటే ఆ దారి గుండా పరిమళాలు అంటే దాని శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ స్మెల్ అనేది, ఆ పరిమళం అనేది ఎంతో సుగంధభరితంగా ఉంటుందంట. అసలు ఆ ప్లేస్ అంతా కూడా సుగంధంతో నిండిపోతుందంట. అలాగే గురువులైన వాళ్ళు కూడా చూడడానికి ఫిజికల్ గా ఎలాగున్నా కానీ వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానము సుజ్ఞానం అనేటటువంటి ఆ పరిమళం అనేది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని చక్కగా పరిమళంతో వ్యాపింపజేస్తుంది అని చెప్తున్నారు. ఉదాహరణకు మనము రమణ మహర్షి తీసుకుందామండి. రమణ మహర్షి గారు ఎలా ఉంటారని చూడడానికి సన్నగా బక్కగా ఈ బుగ్గలన్నీ లోపలికి పోయి ఒక గోచిగుడి లాంటిది ఒకటి కట్టుకొని ఉంటారు, అవునండి. కానీ ఆయన చూడడానికి అలా ఉన్నప్పటికీ కూడా రాధాకృష్ణమూర్తి గారు లాంటి మేధావులు పండితులు, అంటే రాధాకృష్ణమూర్తి గారు అంటే ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు తెలుసు అందరికీ కూడా. చక్కగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా చేసిన మా వ్యక్తి ఆయన. ఆల్రెడీ ఆధ్యాత్మికవేత్త, ఆయన ఎన్నో బుక్స్ రాశాడు. మరి అటువంటి వాళ్ళు కూడా రమణ మహర్షి దగ్గరికి వచ్చి టైం ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర కూర్చొని ఆత్మజ్ఞానం నేర్చుకొని వెళ్తూ ఉండేవాళ్ళంట. మరి అంత గొప్పవాడు రమణ మహర్షి గారు. అంటే చూడడానికి ఎలా ఉన్నారు, ఫిజికల్ గా అంతగా బాగోలేదు, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ సుజ్ఞానం అనేటటువంటి ఆ సుగంధం అనేది ఈ దేశాన్ని పరిమళింపజేస్తోంది. ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నామంటే మరి వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ కాదా కదా. కానీ మనం ఏం చేస్తున్నామండి, పొడిచీర కట్టుకొని నెగలు దిగేసుకొని రాగానే రండి మేడం గారు రండి రండి కూర్చోండి అని అని గౌరవిస్తున్నాము. అదే ఏదో కారం చీర కట్టుకొని చిన్న నలుపుసలు కోసేసుకొని వస్తే మనం గౌరవిస్తామా? కనీసం మాట్లాడుతున్నామా? కూడా మాట్లాడం కదా. నాకు కూడా జరిగిందండి. హైదరాబాద్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా కొంచెం అందరు కూడా బ్రాహ్మిన్స్ అనమాట. ఆ మేడం నన్ను చూడంగానే ఇలాగే వెళ్తాను కదా ఎక్కడికి వెళ్ళినా, చూసి మేడం మీకు తెలుగు మాట్లాడవచ్చా అన్నారు. ఏమో మేడం నాకు తెలియదు, క్లాస్ అయిపోయి నాకు చెప్పండి మేడం మీరే అని చెప్పాను. ఆ తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ చేతులు పెట్టుకొని అమ్మ పద్యాలు మాకే నోటు తిరగట్లేదు, అంత బాగా చెప్పావు అమ్మ సారీ అని చెప్పి అన్నారు. అంటే మనం ఏం చెప్పాలి మాస్టర్స్, ఫిజికల్ గా మనం ఎవరిని చూసి ఏమీ అంచనా వేయకూడదు మాస్టర్స్. వాళ్ళ లోపల ఏముందో పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు కదా. అలాగా ఎవరి లోపల ఏముందో ఏ జ్ఞానం ఉందో మనకు తెలియదు కదా. గురువులైన వారు అలాగే ఉంటారు. ఫిజికల్ గా చూడంగానే అంత బాగోకూడనంత మాత్రం మనం వాళ్ళ తక్కువగా ఎస్టిమేషన్ వేయకూడదు. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేది అది అసలు ఎంత సుగంధభరితంగా ఉంటుంది. మరి ఈ రోజు మనం అంతా నేర్చుకుంటున్నామంటే దానివల్లే కదా. అదే చెప్తున్నారు మేడం. ఇంకో 2 పద్యాలు చెప్పమంటారా? టైం ఉందా? చెప్పండి మాస్టర్. ఓకే.
జీవిపోక ముందే జీవ వస్తువులిచ్చి జీవి నిలపవలయు జీవనముగా జీవితొలగు వెనుక జీవ వస్తువులేలా జీవితొలగు వెనుక జీవ వస్తువులేలా విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ వేమన మహాశయుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఉన్నామండి, పెద్దవాళ్ళు అయిపోగానే ముసలివాళ్ళు అయిపోగానే ఈ రోజుల్లో అందరూ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేస్తున్నారు. కొన్ని ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళకి ఏమైనా గౌరవిస్తున్నామా, కొంచెం టైం ఏమైనా పెడుతున్నామా, నోరు మూసుకో నీకేం తెలియదు నేను పో అవతలికి పో అని అలా చేస్తున్నాం మనము. అంటే ఏంటి, మనకు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటండి, వాళ్ళకేం డబ్బులు అవసరం లేదు మాస్టర్స్, నగలు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కొంచెం టైం మనం పెట్టి వాళ్ళకి అమ్మ అన్నం తిన్నావా, ఎలా ఉంది, ఏమైనా కావాలా ఏంటి అని మనం కొంచెం వాళ్ళని టైం పెడితే వాళ్ళు ఎంతో హ్యాపీ అయిపోతారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నాయండి, పెద్దవాళ్ళని అంగానే తీసుకెళ్లి పక్కన పడేస్తున్నాము. అలాగే కొంతమంది అయితే ఇక్కడ చూసే దిక్కు కూడా ఎవరు ఉండకపోయినా కానీ పొట్ట చేత్తో పట్టుకునే లేదు. నిమిషం మాస్టర్స్. అంటే విదేశాలకు వెళ్ళడం అనేది ఈ రోజుల్లో మరీ ఫ్యాషన్ అయిపోయింది మాస్టర్. చాలా మంది గొప్ప కోసం, ఆడంబరాల కోసం మనము చాలా మంది వెళ్ళిపోతున్నారు. పట్టణాలు ఎక్కువ వస్తాయని కానీ ఏదైనా సరే కారణం ఏదైనా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు, ఈ తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటారు, ఇక్కడ ఒక్క ముద్ద పెట్టే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళకి కనీసం ఫోన్ లో కూడా పలకరించారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళు చూస్తారు. అదే చెప్తున్నారు ఇక్కడ, ఎప్పుడైతే వాళ్ళు బాడీ వేకెట్ చేస్తారో అప్పుడు మాత్రం వస్తారు. వచ్చి దినాలని తద్దినాలని సెలమణిలని పెద్దగా ఆడంబరంగా పంచపక్ష ప్రమాణాలు పెట్టి మళ్ళీ పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా ఇస్తారు. పెద్ద పేరు రావిచ్చి మళ్ళీ దాని మీద రావిచ్చి పెద్ద గిఫ్ట్ మంచి పెడతారు. ఎవరి కోసం ఎవరి కోసము, ఇది కాదా, గొప్ప కాదా? అది చేసేది కూడా వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేయరు, మళ్ళీ పేరు కోసము. ఫలానా కొడుకు వాళ్ళ అమ్మకి ఇంత బాగా పెట్టాడు ఆ దినము, ఇంత బాగా చేశాడు శర్మని అని చెప్పుకుంటారు అని చెప్పేసి ఆ పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నాడు. అవునా మాస్టర్స్? ఇదా ఏం లాభం? నువ్వు పెడితే బతికుండగా ఒక ముద్ద అన్నం పెట్టకపోతివే, ఆమెను ఒక మాటతో పలకరించకపోతివే, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత పెడితే మాత్రం ఏం లాభము? ఆ సోల్ చూస్తోందా? సోల్ చూడట్లేదు కదా. అదే చెప్తున్నాడు వేమన మహాశయులు, జీవి పోక ముందు జీవ వస్తువులిచ్చి జీవి నిలపవలయు జీవనముగా జీవి తొలగు వనుక జీవ వస్తువులేలా. ఏం చేసుకుంటాడు? ఆమె చూస్తుందా? ఆ సోల్ చూడట్లేదు కదా ఏంటనేది. మరి నువ్వు బతికుండంగా చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాం మాస్టర్స్, మనం వాళ్ళని పట్టించుకోవడమే మానేస్తున్నాం పెద్దవాళ్ళని. అదే మాకు ఉర్దూలో కూడా ఒక పోయం ఉందండి. माँ बाप भी जहाँ में नेमत है दोस्तों, कदमों के नीचे उनके ही जन्नत है दोस्तों। माँ बाप भी जहाँ में नेमत है दोस्तों, कदमों के नीचे उनके ही जन्नत है दोस्तों। माँ बाप जिनके जिंदा हैं तकदीर वाले हैं, माँ बाप जिनके जिंदा हैं तकदीर वाले हैं, कर लो अभी से सेवा के सब जाने वाले हैं। దీని అర్థం కూడా అందరికి తెలిసే ఉండొచ్చండి, హిందీ ఇక్కడ చాలా మందికి వచ్చు కాబట్టి అయినా ఒక్కసారి చెప్తాను. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు అనేవాడు ఒక అద్భుతమైన గిఫ్ట్ అండి మన జీవితంలో. ప్రతి వాళ్ళండి తల్లిదండ్రులు అనేవాడు చాలా అద్భుతమైన గిఫ్ట్. అలాగే ఈ భూప్రపంచంలో ఎక్కడా కూడా స్వర్గం ఉందని చెప్పబడలేదు, కేవలము తల్లి పాదాల చెంత మాత్రమే స్వర్గం ఉంది అని చెప్పబడుతోంది. మరి ఆ స్వర్గానికి తాళపు చెవులు ఎక్కడున్నాయి అంటే తండ్రి పాదాల చెంత ఉన్నాయి అంట. మరి అలాంటప్పుడు అటువంటి అద్భుతమైనటువంటి ఆ గిఫ్ట్ని మనం ఎలా చూసుకోవాలండి? కానీ మనం ఎలా చూసుకుంటున్నాము మాస్టర్స్? ఎవరు తల్లిదండ్రులు అయితే బతుకున్నారో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఇప్పటి నుంచే సేవ చేసుకోవడం మొదలు పెట్టండి. అందరూ పోయేవాళ్ళమే, ఒక రోజు వెనుక ఒక రోజు ముందు, అంతే కదా. నేను చేసుకుందాం అనుకుంటున్నాను మా మమ్మీ డాడీకి, నాకు ఇప్పుడు లేరండి, నాకు అదృష్టం లేదు. అవునా? అందుకే చెప్తున్నాము, ఎవరి తల్లిదండ్రులు అయితే బతుకున్నారో జీవించి ఉన్నారో చక్కగా వాళ్ళకి సేవ చేసుకోండి మాస్టర్స్. వాళ్ళకి అద్భుతంగా చూసుకోండి, ఆ గిఫ్ట్ ని మీరు అద్భుతంగా చూడండి. అదే చెప్తున్నాడు ఈ మహాకవి కూడా, ఈ వేమన మహాశయుడు కూడా మనకు అందరికీ చెప్తున్నది అదే మాస్టర్స్. మనల్ని చూస్తే మన బిడ్డలు నేర్చుకుంటారు. అవునా కాదా? ఒక అతను ఉంటాడు, అతనికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, 8 years బాలుడు ఉంటాడు. అలాగే ఒక తండ్రి కొంచెం అనారోగ్యంతో ఉంటాడు అనమాట. అయితే పక్కవాడు అంటాడు, పక్కవాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ కదా ఏదో పక్కవాళ్ళ దాంట్లో ఏలు పెట్టడము. అయితే పక్కవాడు అంటాడు, అనారోగ్యంగా ఉన్న తండ్రిని ఎన్నాళ్ళు చూస్తావురా, చంపేసేయి అని చెప్తాడు. సరే కదా అని ఇతను ఏం చేస్తాడు, ఒకరోజు పొద్దున్నే వెళ్తాడు అనమాట, శ్మశానానికి వెళ్ళి గుంట తవ్వుతా ఉంటాడు. తవ్వుతా అంటే ఆ బిడ్డ చూస్తా ఉంటాడు అనమాట. ఆ పిల్లోడు, ఏం నాన్న ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.
అడిగితే మీ తాతని మనం చూసుకోలేకపోతున్నాం రా, అందుకని చంపేసేసి పూర్తి చేద్దామని గుంట తవ్వుతున్నాను అని చెప్తాడు. వాడు కొంచెం సేపు తదేకంగా గమనించి, నాన్న అయితే నేను కూడా ఇంకో గుంట తవ్వాలా అంటాడు. సరిపోయిందా? అవును కదా మాస్టర్స్. మనం ఏం చేస్తామో మన బిడ్డలు మనల్ని అనుకరిస్తారు మాస్టర్స్. మనం ఎలా చేస్తామో వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి మనం పెద్దవాళ్ళని గౌరవిద్దాం మాస్టర్స్. మేడం ఇంకో పద్యం చెప్పమంటారా? అయిపోయిందా టైము? ఓకే మాస్టర్. ఎనీహో మనం ఎలా ఉండాలి అంటే యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎప్పుడైతే మనము ఆత్మైక స్థితిలో ఉంటామో, ఈ శరీర స్థితి కాదండి, ఈ శరీరం నేను కాదు అసలు, దాన్ని పక్కన పడేయండి. మనం ఆత్మస్థితిలో ఉండాలి. ఏ పని చేసినా కానీ, ఆడినా పాడినా వంట చేస్తున్నా ఎవరితో ఏ చేస్తున్నా కానీ ఎప్పుడు మనం ఆత్మస్థితిలో ఉంటామో మనకి ఏ కర్మలు అంటావు. అటువంటి ఆత్మైక స్థితిలో ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? మళ్ళీ అదేనండి, ఎటు తిరిగినా కానీ ఆవు కథలాగానే ధ్యానం చెయ్యాలి, చక్కటి స్వాధ్యాయం చెయ్యాలి. ఒక బుక్ బయటికి వచ్చినంటే మాస్టర్స్ ఎంతో కష్టపడి ఒక ఎక్స్పీరియన్స్ ని ఒక బుక్ లాగా రాస్తారు. మరి ఆ బుక్ ని మనము ఒక వారమో ఒక నెలలో చదివేసి ఆ నాలెడ్జ్ అంతటి తీసుకుంటున్నాము. మనకు ఆ జన్మంతా సేవ్ అయిపోయినట్టే కదండి. అందుకే స్వాధ్యాయానికి, ధ్యానానికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో సార్ గారు, అందుకే స్వాధ్యాయానికి సజ్జన సాంగత్యానికి కూడా అంత ఇంపార్టెంట్ ఇచ్చారండి. మనం కంపల్సరీ ఈ 3 కూడా చేసుకుందాము. మన జీవితాన్ని మనం చక్కగా మలుచుకుందాము. ఎందుకు అంటే మనం తీసుకుంది ఏంటి? ఈ నర జన్మం వెత్తినందుకు ఇహ పరములు సాధించవలెన్ మానక సద్గురు నామము నిరతము ధ్యానము చేమది పూనవలెన్ ధ్యానము చేమది పూనవలెన్. ఈ నర జన్మం వెత్తినందుకు ఇహ పరములు సాధించవలెన్ మానక సద్గురు నామము నిరతము ధ్యానము చేమది భూనవలెన్ ధ్యానము చేమది భూనవలెన్. మనం తీసుకుంది ఒక కుక్క జన్మ కోడి జన్మ కాదు మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి మానవ జన్మను తీసుకున్నాము. మరి ఈ మానవ జన్మను తీసుకున్నప్పుడు ఇహాన్ని చూసుకోవాల్సిందే, పరాన్ని చూసుకోవాల్సిందే, ప్రాపంచికాన్ని చూసుకోవాల్సిందే, ఆధ్యాత్మికతని చూసుకోవాల్సిందే. అందుకే మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ గురు పూజ, ఈ గురువుని మరవద్దు, ఈ శ్వాస అనే గురువుని మరవద్దు. చక్కగా అన్ని పనులు చేసుకుంటూ ధ్యానం చెయ్యాలి. అంతేగాని ఆశలేమో ఎక్కువాయే, కాలమేమో తక్కువాయే, ఆశలేమో ఎక్కువాయే, కాలమేమో తక్కువాయే, ఆశలేని ఆత్మజ్యోతిని హృదయమందు నిలుపరన్నా, బ్రహ్మతత్వము తెలుసుకోరన్నా, సద్గురు చేరి నిజము నెరిగి ముక్తి పొందన్నా, గురు సేవలోన రేపు రేపని వాయదాలు వేయబోకన్నా, క్షణభంగురమైన దేహమిది ఎల్ల కాలము ఉండబోదన్నా. అంతే కదా మాస్టర్. ధ్యానం మొదలు పెట్టండి అంటే రేపు జనవరి 1 మంచి రోజు అండి, ఆ రోజు నుంచి మొదలు పెడతాము. రేపు కార్తీక మాసం అండి, మంచి నెల, ఆ రోజు నుంచి మొదలు పెడతాము. అంటే వంకలు అనమాట. రేపు రేపు అని వాయిదాలు వేస్తున్నావే, అసలు నీ జీవితం ఎంత నీకు తెలుసా? నీటి బుడగ లాంటిది నాయన నీ జీవితము. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. అలాంటప్పుడు రేపు రేపు అని ఈ గురువు సేవ, గురువు అంటే ఈ గురువు అండి, ఈ గురువు సేవలో వాయిదాలు వేయబోకు నాయన. నీకు ఆశలేమో చాలా ఉన్నాయి, కానీ టైం కొంచెమే ఉంది, నీకు సమయం తక్కువే ఉంది. మరి ఆ తక్కువ టైంని నువ్వు చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటావు? చక్కగా నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటావో, చక్కగా ఒక గురువుని పట్టుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో, అప్పుడు నీ జీవితాన్ని నువ్వు అద్భుతంగా మలుచుకొని చక్కటి ముక్తి మోక్షాన్ని పొందుతావు నాయన అని చెప్తున్నాడు మాస్టర్స్. ఏమన్నా మాట్లాడారు సో మాస్టర్, నాకు ఇది చక్కటి అవకాశం ఇచ్చినందుకు. మేడం టైం అయిపోయింది కదా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి యాస్మిన్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇది చెప్తూ ఉంటే ఎప్పుడో వదిలేసినటువంటి పద్యాలు వాక్యాలు నాకు ఇప్పుడు వచ్చి మీ గురించి ఒక 8 లైన్లో ఒక చిన్న పద్యం రాశాను. అది పద్యం అనుకోండి, వాక్యాలు అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇప్పటికిప్పుడు అంటే మీరు ఇది చదువుతూ ఉంటే నాకు ఎప్పుడో వదిలేసినటువంటిది ఇప్పుడు తెలుగు మీద ఉన్నటువంటి మొక్కుతూ ఇప్పుడు వచ్చింది. నాదంలో నిశ్శబ్ద సత్యం తెలిసింది, పద్యాల్లో పరబ్రహ్మ తత్వం పలికింది, వాక్యాల వెనుక జీవన మార్గం మెరిసింది, మనసులో మౌన దీపం వెలిగింది, శబ్దం నుంచి శాంతి వైపు నడిపిన సత్సంగం, పద్యాల్లో పరమార్థం చూపిన మహాయజ్ఞం,
వాక్యాల వెలుగులో జ్ఞానం వికసించింది. ఆ అనుభవంతో ఆత్మ సంతృప్తి లభించింది. ధన్యవాదాలండి. ఇంతకన్నా ఇంకేమి చెప్పలేను. అద్భుతంగా ఉంది మీరు చెప్పినటువంటి సత్సంగం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లూట్ వాయించారంట చాలా బాగా. ఫ్లూట్ వాయిస్తారా? ఇంకా నేర్చుకోవాలి అమ్మా, అంత బాగా రాలేదు. లేదు మా, సరే మీ ఇష్టం. చెప్తున్నారు ఒక్కసారి. చాలా బాగుంది మాస్టర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చెప్తున్నారు కదా ఇంతటి flute. అద్భుతమైన జ్ఞానాన్ని పంచినందుకు, మీ టైం మాకు స్పెండ్ చేసి అందరినీ ఒక హార్ట్ టచ్ చేశారు మీ పద్యాలతో, మీ మీనింగ్స్ తో. మేడం చక్కగా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. అనుపమ గారు ఒక నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ యాస్మిన్ మాస్టర్. మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ పద్యాలు విని, ఆ మీనింగ్స్ విని, ఈ ధ్యాన మార్గంలో మాకు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరపున హ్యూజ్ క్లాప్స్, అప్లాజ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి మాస్టర్స్. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు మేడం. సూపర్ చెప్పారు. మరి ఎంత బాగా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ వాయిస్ సో మచ్. చాలా బాగా చెప్పారు. కానీ చాలా మీనింగ్స్, చాలా అర్థం ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మీ వాయిస్ కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అర్థాలు, భావాలు చెప్పడము, ఆ పద్యంలో ఎంత భావం ఉన్నది. వేమన పద్యాలు ఏదో చదివి ఊకటమని ఇప్పుడు అంత భావం ఉందని ఇప్పుడు తెలిసింది మేడం. చాలా అవునమ్మా. అద్భుతం మాస్టర్, చాలా అద్భుతం మాస్టర్. చాలా Thank you. బాగుంది మాస్టర్, చాలా Thank చెప్పడానికి you. మాటలేవు మాస్టర్. మా పాప కూడా కొడుతుంది మాస్టర్ క్లాప్స్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. హాయ్ అమ్మా. హాయ్. థ్యాంక్ యూ మాస్టర్, చాలా మళ్ళీ రండి మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ హిమాలయస్ కి ప్లాన్ వేసుకున్నారు, వెళ్తున్నారు మాస్టర్. సో తొందరగా ఒక సెషన్ అయితే అర్జెంట్ గా కావాలి అనేసి నేను అడగంగానే వెంటనే ఒప్పుకున్నారు అసలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జరీనా మాస్టర్. మీరు బాగా ఎంజాయ్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ తో మళ్ళీ వచ్చి మాకు ఒక క్లాస్ తీసుకోండి. తప్పకుండా మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ. మేడం వంశీ సార్తో వెళ్తున్నారా? అవునమ్మా, అవును. ఓ thank you. చాలా లక్కీ మీరు సార్తో. చాలా బాగా Thank you, చెప్పారు మ్యామ్. చాలా Thank you బాగుంది. వాళ్ళండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా మయూరి గారు, థ్యాంక్ యూ సో మచ్. జరీనా మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా చెప్పారు పద్యాలు. మేము మొన్న సాహిత్య భవనంలోనే చూసాము మీది. అసలు ఆగకుండా మీరు ఇలాగా ఇంతసేపు చెప్పడం అనేది చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 1 hour చెప్పినా వింటామండి. అంత బాగుంది. నేను టైం అయిపోయింది పాపం, అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళేమో అని చెప్పి చక్కగా ముగించానమ్మా నేను. ఇంకొక సెషన్ తీసుకొని ఇంకొక సెషన్ తీసుకుందాం మాస్టర్. అలాగే సార్, తప్పకుండా. మీరు హిమాలయాలకు వెళ్ళొచ్చాక మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి మాస్టర్, జరీనా మాస్టర్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. చాలా థ్యాంక్స్. బాగా ఊళ్ళో- నాన్ స్టాప్ గా అందరినీ నవ్విస్తూ చక్కటి శ్లోకాలతో, వేమన పద్యాలతో చాలా చక్కగా వివరించారు. చాలా ఎంజాయ్ చేస్తాం మేము కూడా ఈ 1 hour. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. అందరినీ కవర్ చేశారు హిమాలయాలంటే జరీనా. ఎటు మేడం? హిమాలయాలంటే ఎక్కడెక్కడ మీరు పోయేది? ప్లేయర్ పెడతారమ్మా మీకు, లేకపోతే ఫ్లైర్ ఆల్రెడీ మన గ్రూప్ లో షేర్ చేస్తున్నది, మళ్ళీ షేర్ చేస్తాం. నాకంత ఐడియా లేదు. చెప్పారు ఏదో ఎటు పంపించలేదు, అడిగాను, అది ఓకే అయిపోయింది ఆటోమేటిక్ గా. మెయిన్ గా అయితే బాబాజీ కేవ్స్ అండి. బాబాజీ కేవ్స్ అవునా? కి వెళ్తున్నారు మెయిన్ గా. పౌర్ణిమ అక్కడ హిమాలయ. పెట్టుకోవాలని. పౌర్ణమికి అక్కడ ఉండాలని సార్ ప్లాన్ చేశారు. ఉమ్. అసలు నేనైతే నిజంగా అనుకోలేదు మేడం వెళ్తాను, అసలు కల్లో కూడా అనుకోలేదు అన్నమాట. జస్ట్ ఒక అంటే బావ ఒకటే రాయి తగిలింది కరెక్ట్గా. మన దాంట్లో నుంచి గజలక్ష్మి గారు మీరు వెళ్తున్నారు. సో మీరు తోడుగా ఉండొచ్చు ఒకరికొకరు.
మేడం ఒకరి పేరు ఒకరు చూసి సుజాత హ్యాపీ గారు కూడా సుజాత గారు కూడా వెళ్తున్నారు కదా. సుజాత గారు మానసరోవర్ వెళ్తున్నారేమో కదా, హిమాలయసేనా? హిమాలయస్ ఓకే. సుజాత మేడం నాకు తెలుసా ఈ మేడం రోజు ఎవరు? సత్సంగం గురించి మాట్లాడదాం తెలుసండి, మీరు ఫస్ట్, మొన్న అక్కడ తర్వాత చూశారు. ట్రావెల్ గురించి ఆలోచిద్దాం. ఓకే సత్సంగం గురించి మాట్లాడండి మేడం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్ సో మచ్ చెప్పండి. ఈ గ్రూప్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు మెయిన్ జరిగిన మాస్టర్ తెల్లవారండి చాలా మీరు టైం బాగుంది తీసుకొని మాస్టర్ వచ్చి ఇంత మంచి పద్య రాజన్యాలని మాకు అందించినందుకు మేము మీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అందరి పద్యాలని కవర్ చేశారు. నేను లాస్ట్లో అనుకుంటున్నాను ఇంతమంది పద్యాలను కవర్ చేస్తున్నారు. ఆఖరికి చాలా మందికి తెలియనటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాళికాంబ స్తుతిని కూడా మీరు చెప్పారు. దాంట్లో ఎన్నో మంచి వాక్యాలు ఉన్నాయి. అంతేకాకుండా నేను లాస్ట్ వరకు అనుకుంటున్నాను నన్ను ఈ ధ్యానానికి ఎంతగానో ప్రేరేపించినటువంటి ఎడ్ల రామదాసు గారి పద్యం ఒక్కటి కూడా రాలేదే అని అనుకుంటున్నాను. లాస్ట్లో ఆయన గారి ఎడ్ల రామదాసు గారిది చెప్పారు. చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాయించండి మాస్టర్, ఫ్లూట్ తెచ్చారు. అంత నేర్చుకోలేదమ్మా గొంతు కూడా అసలు. పర్లేదు, మాకు అది కూడా రాదు. మీరు కనపడట్లేదు మాస్టర్. వినపడుతుందా మేడం? వినిపిస్తుంది, మీరు కనపడట్లేదు. అవునా? కనిపిస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తారు. మిగతా వాళ్ళందరూ మ్యూట్లో ఉండండి. జరీనా గారు వినిపించట్లేదండి. ఈ ఫోన్ లో వినపడుతుంది సార్, నేను అందుకే ల్యాప్టాప్ లో వాయిస్తా ఉంటాను. అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ టైం వింటాం అయితే. ఇది ఏదో సిగ్నల్ ఆర్ ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అసలు వినిపించట్లేదు. నేను అందుకే లిరిక్స్ పాడతాను మేడం. తీగా నాథ లిరిక్స్ పాడతాను ఒకసారి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ పాట ప్లే చేశాను మేడం, అదే వినపడలేదు సార్. బట్ ఓకే ఓకే, గుడ్ గ్రేట్. కానీ జరీనా గారు ఇంకొక చిన్న రిక్వెస్ట్ మా తరపున నుంచి, నేర్పే గురువులు మీరైతే నేర్చుకునే శిష్యులు ఎంతోమంది మా గ్రూప్లో ఉన్నారు. మీరు పద్యాలు నేర్పించిన, పాటలు నేర్పించిన, ఫ్లూట్ నేర్పించిన నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నాము శిష్యులుగా చేరడానికి. ఓకే, ఆల్రెడీ 2 days హిందీ, 2 days పద్యాలు నేర్పిస్తున్నాం సార్ మేము. అవునా? ఇవాళ పద్యం క్లాస్ అప్పచెప్పి వచ్చారనమాట. ఓకే ఓకే, గుడ్. మా దాంట్లో కూడా కిడ్స్ కొంతమందికి సమ్మర్ క్యాంపస్ స్టార్ట్ చేద్దామని మే 1వ తారీఖు నుంచి ప్లాన్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. ఒకవేళ వీలైతే మీకు టైం కానీ కుదిరితే తప్పకుండా విచ్చేసి కొన్ని పద్యాలు పిల్లలకు కూడా నేర్పిస్తే ఇంకటి నుంచి భవిష్యత్తులో పిల్లలు కూడా పద్యాల పట్ల, పద్యాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని వారి జీవనం కూడా సుఖమయంగా జీవిస్తారని చెప్పి కోరికతో ఈ అభ్యర్థన పెట్టడం. తప్పకుండా సార్. విజయవాడ కూచిపూడి దగ్గర వాళ్ళు ఆల్రెడీ పెట్టారు సార్ ఇప్పుడు సమ్మర్ క్యాంప్ పిల్లలది. అక్కడ హిందీను ఈ పద్యాలు నేర్చుకోవడానికి 2 ఒప్పుకున్నాను నేను. 2 సబ్జెక్టులు, పద్యాలు, శ్లోకాలు, హిందీ, ఈ 2 ఒప్పుకున్నాను అనమాట. అవి కూడా ఉన్నాయి. మీరు కూడా టైం చెప్పండి సార్, దాన్ని బట్టి. మీకు పెట్టాను కదా మా జ్యోతి, నేను పెట్టినట్టున్నాను కదా. పెట్టారు మాస్టర్, నేను చెప్తాను. ఆల్రెడీ అక్కడ ఎలా గుర్తుంటాయి మా మీకు అన్ని విషయాలు? భలే, అసలు మీ మెమరీకి వందనాలు. సటికొట్టి వందనాలు. పనులు సమకూరు ధరలోన, అంతేనమ్మా. టైం అంతే, సమయం పెట్టినప్పుడు మనకు ఆటోమేటిక్ గా గుర్తుండిపోద్దమ్మా. ఇంట్రెస్ట్ ఉండి చక్కగా సాధన చేసామనుకోండి. ఎందుకు రాదు? మా పద్యాలకు రండి, మా పిల్లలు టప వాయిచేస్తారు 100 పద్యాలు లైన్ గా. అంటే మా స్టూడెంట్ ఇలాంటి వాళ్ళు అనమాట. ఇలాంటి పిల్లలు కాదు, నా దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు నాకు పిల్లలే కదా వాళ్ళు, ఆధ్యాత్మిక పుత్రులు. అంతే, నా బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఆధ్యాత్మిక పుత్రులు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి చాలా టైం పెడతాను నేను. మా దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా చక్కగా నేర్చుకొని ఒక్కొక్కరు 50, 100, 80 పద్యాలు టప చెప్పేస్తా ఉంటారు అనమాట. ఒక భజగోవిందం గురించి కాదు, ఒక వేమన పద్యాలు కాదు, వీర బ్రహ్మేంద్ర పద్యాలు కాదు, భగవద్గీత శ్లోకాలు కాదు, అన్ని రావండి వచ్చినంత వరకే.
100, అంటే ఆన్లైన్ 150 క్లాసులు తీసుకుంటారమ్మా? తీసుకున్నా. చెప్తున్నానమ్మా, ఫ్రీ అమ్మా, అంత నిష్కామ కర్మ అంతా కూడా చేస్తున్నామమ్మా. ఆల్రెడీ 2 రోజులు ఇంగ్లీష్ చెప్తాము, 2 రోజులు హిందీ చెప్తాము, 2 రోజులు పద్యాలు నేర్పిస్తాము. నేను ఫ్లేయర్ పెడతానమ్మా, మా జ్యోతికి పెడతాను ఒకసారి గ్రూప్ లో మాకు కూడా అవకాశం ఇవ్వండి అమ్మా. క్లాస్ అయినాయి, వాళ్ళు రండి, చక్కగా నేర్చుకోండి పద్యాలు. ఓకే అమ్మా, షూర్ థ్యాంక్ యూ. షూర్ మాస్టర్, మీరే మాకు ఇన్స్పిరేషన్ పద్యాలలో నేర్చుకోవడానికి, ఫ్లూట్ నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే.